ఇండస్ట్రీకి వచ్చి కేవలం 6 ఏళ్ళు మాత్రమే అయింది. అయితే వెరీ వెరీ స్ట్రాంగ్ ఇంటెన్స్ క్యారెక్టర్స్ పోషిస్తూ అందరినీ వాళ్ళ మనసును దోచేసుకున్నారు. అండ్ హీఈస్ అమేజింగ్లీ టాలెంటెడ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెన్స్ ఇన్ హిస్ పర్ఫార్మెన్స్. ఐ హ్యావ్ విత్ మీ Ravindra Vijay on my channel Prema The Journalist. Let's talk to him. Hi Ravindra, how are you? హలో అండి, బాగున్నా. మొత్తం మారిపోయారు. మీ హెయిర్ స్టైల్ మారింది. అరే బోర్ కొట్టేసిందండి. మీకు బోర్ కొట్టిందా? మాకు కూడా బోర్ కొట్టింది యాక్చువల్గా. మిమ్మల్ని వేరే రకంగా చూడాలని మేము కూడా అనుకుంటున్నాం. నేను కూడా వెయిట్ చేస్తున్నా ఇంకా ఏమైనా మార్పులు చేయొచ్చా అని. లెట్స్ సీ. But I just want to know, what was that hairstyle and your presentation? It's called continuity hairstyle. Continuity hairstyle. అంటే అన్ని సినిమాల్లో అదే. ఎందుకంటే ఏ సినిమా చెప్పిన టైంకి స్టార్ట్ అవ్వదు, ఎండ్ కూడా అవ్వదు. ఇది ఒక సినిమా స్టార్ట్ అవ్వగానే అయిపోతుంది సార్ అంటారు. ఈ మధ్యన ఇంకో సినిమా స్టార్ట్ అయిపోతుంది. అండ్ మేబీ ద థర్డ్ వన్. సో ఇట్ ఈస్ లైక్ వన్ లూప్. Okay. And lot of us are stuck in this loop. Not just me. బట్ కొంతమంది యాక్టర్స్ ఉంటారు, వాళ్ళు కాన్షియస్ గా నేను చేస్తే ఒక సినిమా మాత్రమే చేస్తా. అలాంటి ఒక రోల్ లుక్ పరంగా దెర్ వాజ్ నో నీడ్ ఫర్ ఇట్. సో ఇలా ద లాస్ట్ 3 years ఈ లుక్ లో ఇరికిపోయా. దెన్ మీసం ఒక ప్రాజెక్ట్ కోసం మీసం తీయాల్సింది వచ్చింది. సో సెట్ చాలా చూడబోతే అది మీరే రిక్వెస్ట్ చేసినట్టుంది. డైరెక్ట్ మీసం తీసేయండి సార్, నాకు బోర్ కొట్టేసింది. ఇప్పుడు మీసం తీసేస్తే రకరకాల మీసాలు పెట్టుకోవచ్చు కదా. కరెక్ట్. గుండు కొట్టేస్తే రకరకాలుగా విగ్ కూడా పెట్టుకోవచ్చు. వెన్ యూ స్టార్టెడ్ ఆఫ్ ఇన్ 2018, 6 years అయింది ఇందాక. 18 ఏదో దాని ముందు 16 లో ఒక సినిమా చేసిన తమిళ్లో. అండ్ ప్రాపర్ అంటే 18 కదా మెయిన్ లాంచ్ అంటే. 18 కాదు, 2020నే. 20. I mean, slowly picked up. తమిళ్లో కొన్ని సినిమాలు చేసిన దాని ముందు. అండ్ జస్ట్ బిఫోర్ లాక్డౌన్ ఐ వాజ్ సైమల్టేనియస్లీ షూటింగ్ మహేశ్వర గృహరూపస్య, ఫ్యామిలీ మ్యాన్, ఇంకో తమిళ సినిమా. మూడిటికి వైజాగ్, చెన్నై, బాంబే తిరుగుతూ ఉన్నా. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ కేమ్ అవుట్ డ్యూరింగ్ వేరియస్ ఫేసెస్ ఆఫ్ లాక్డౌన్. 2020, 21, 22 అలా. సో వెన్ యూ స్టార్టెడ్ ఆఫ్ అసలు మీకు ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేదు, అండ్ మీ ఇంట్లో కూడా ఎవరికి ఇష్టం లేదు. సో హౌ యాక్ట్ చేయడమే ఇష్టం లేదు. బట్ హౌ వాజ్ ఇట్ నావిగేటింగ్ త్రూ ద ఇండస్ట్రీ? ఇంతకు ముందు ఉన్నట్టు లేదు ఇప్పుడు ఇండస్ట్రీ. ఇట్ ఈస్ వెరీ వైబ్రెంట్, వెరీ కాంపిటేటివ్, అండ్ టూ మెనీ పీపుల్ విత్ హైలీ టాలెంటెడ్ క్యాస్ట్, క్రూ, టెక్నీషియన్స్. మీకు అంటే యూ జస్ట్ నేమ్ ఇట్, యూ హ్యావ్ ఇట్. దెర్ ఇస్ నోబడీ హూ ఇస్ నాట్ టాలెంటెడ్. ఆ స్థాయిలో ఉంది ఇప్పుడు ఇండస్ట్రీ. ఇంత వైబ్రెంట్ ఇండస్ట్రీలో టు గెట్ త్రూ, టు నావిగేట్, టు గెట్ అ రోల్, హౌ వాజ్ ఇట్? ఎంత టాలెంట్ ఉన్నా ఇక్కడ కొంచెం ఓపిక ఉండాలి. హాఫ్ ద టైం ఇప్పుడు ఆ రోల్ కోసం ప్రిపేర్ చేయడం కన్నా టు రీచ్ దట్ రోల్స్ కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి కదా. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రిపేరింగ్ ఫర్ ద రోల్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్. కానీ ఆ రోల్ దగ్గరికి రీచ్ అవ్వడం ఉంటుంది కదా, ఈ లేయర్స్ అండ్ లేయర్స్ ఆఫ్. ఇప్పుడు ఒక డైరెక్టర్ని రీచ్ అవ్వాలంటే వెనకాల ఎన్నో లేయర్స్ ఉంటాయి. టు రీచ్ త్రూ దాట్, ప్రతి స్టేజ్లో పీపుల్ విల్ ట్రై టు సెట్ యువర్ సైడ్. ఏదో ఒక మెలిషియస్ ఇంటెంట్తో కాదు, నువ్వు రాకూడదు, ఇతనే రా, అలాంటి కాదు. వాళ్ళు బిజీ ఉంటారు, వాళ్ళ రోజు పని అదే టు ఫిల్టర్. ఎందుకంటే ఒక 100 మంది వస్తారు రోజు, 1000 మంది వస్తారు హైదరాబాద్కి యాక్టర్ అవ్వాలని. అండ్ ఇట్ ఈస్ ఇక్కడ కాస్టింగ్ ఏజెన్సీస్ తక్కువ, కాస్టింగ్ డైరెక్టర్స్ తక్కువ. ఇప్పుడు కొంతమంది వస్తున్నారు, కానీ బాంబేలో ఇంకా కొంచెం ఆర్గనైజ్డ్గా ఉంది. ఇక్కడ కానీ కేరళలో కానీ తమిళ్లో కానీ కన్నడలో కానీ ఇది ఒక మేజ్, చక్ర వ్యూహం, పద్మ వ్యూహం కలిపి ఏదో ఒక కొత్త వ్యూహం ఇది. బయట ఈజీగా వచ్చేయచ్చు, లోపల కష్టం. సో పర్సిస్టెన్స్ ఉండాలి. ఒకప్పుడు చెన్నైలో ఉండేటప్పుడు రోజుకి ఒక 40-50 కాల్ చేసేవాడు. అవునా? అందులో అట్లీస్ట్ 30 సినిమా రిలేటెడ్ పర్సన్స్, ఫ్రెండ్స్, ఏం జరుగుతుంది, ఇప్పుడు కొన్ని అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారు, ఎక్కడ ఆడిషన్ జరుగుతుంది, ఆర్ ర్యాండమ్ కాన్వర్సేషన్. మేబీ వాచ్డ్ ఒక మూవీ చూసి దాని గురించి మాట్లాడటం, ఏదో ఒకటి సినిమా పరంగా ఏదో ఒక కాన్వర్సేషన్ జరుగుతూ ఉంటుంది. అండ్ సమ్ ఆఫ్ దెమ్ టర్న్డ్ అవుట్ టు బి ఫ్రెండ్స్, some of them colleagues, some of them not connected with, but నేను అలా చేసిన. సో కొంతమంది జిమ్కి వెళ్తారు, కొంతమంది యాక్టింగ్ క్లాస్ వెళ్తారు. అండ్ సమ్వేర్ అలాంగ్ దిస్ పీపుల్ స్టార్ట్ లూజింగ్ హోప్, బికాస్ ప్రతిరోజు రిజెక్షన్ ఫేస్ చేయడం అనేది ఇప్పటికి, అంటిల్ యెస్టర్డే ఆల్సో ఐ హావ్ బీన్ రిజెక్టెడ్.
ఎవ్రీ వన్ సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరికి సమ్ పీపుల్ ఆన్ టాప్ యూ రీచ్ గడపకెళ్ళి సమ్టైమ్స్ 1 foot విల్ బీ దేర్ దెన్ వెరీ అన్సర్టన్ ఇండస్ట్రీ కదా అది. బట్ హౌ డిడ్ యూ మేక్ ఇట్ త్రూ? ఏదో ఒక నమ్మకం. ఎప్పుడైనా ఇప్పుడు అంటే ఒక పక్కనేమో ఇంట్లో సపోర్ట్ లేదు, ఇంట్లో సపోర్ట్ లేదంటే మోరల్ సపోర్ట్ లేదు. అదే అంటున్నా, అది ఇంపార్టెంట్ కదండి. ఫినాన్షియల్ సపోర్ట్ అప్పుడప్పుడు. మోరల్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకటి. రెండో వైపు ఇక కంటిన్యూస్గా కాల్స్ చేస్తున్నప్పుడు రిజెక్షన్స్, యూనో ఎంత మనము నేను ఐ కెన్ హ్యాండిల్ అని అనుకున్నా కూడా మైండ్ అన్నది సమ్ టైమ్స్ యూనో అది దెబ్బలు పడతాయి. బట్ సమ్వేర్ యూ కోప్ అప్ ఇన్ సమ్ వేస్. కొన్నిసార్లు కొన్ని చెడ్డ అలవాట్లు అయిపోతాయి. బట్ సమ్ టైమ్స్ you have good company, you have good friends who guide in a certain way. Right. And మనం చూస్తాం కదా, somewhere someone before me has made it without any help. So వాళ్ళు వెనకాల they have gone behind someone, I am going behind someone else, behind them. So and డబుల్ ప్రెషర్ ఏమంటే, నేను మెడిసిన్ చదివినా కాబట్టి నువ్వు ఒక డాక్టర్ని ఈ ఉద్యోగం మానేసి ఎందుకు అక్కడికి వెళ్తున్నావు, అండ్ యాక్టర్ అంటే కొంచెం తక్కువగా చూసేది. ఇప్పుడు అది విలేజ్ లెవెల్లో కానీ ఇప్పుడు సినిమా లెవెల్లో కానీ అంత ఈజీగా ఎవరు ఇల్లు అద్దెకి యాక్సెప్టెన్స్ తక్కువ. ఈ రోజు కూడా ఉన్నది ఇక్కడ. నేను ఇల్లు అద్దెకి ఎవరు పిల్లనివ్వరు అంటే లవ్ మ్యారేజ్, ఈవెన్ దెన్ ఇట్స్ డిఫికల్ట్. అప్పుడు కూడా ఒప్పుకోరు. సో మెనీ టైమ్స్ హౌస్ ఓనర్ ఇలా కీ ఇచ్చాడు బ్రోకర్కి. కీ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారని he wanted to say IT. I said no, say I'm an actor. Actor అని తెలియగానే ఇలా తీసేశాడు కీ. మిమ్మల్ని ఎక్కడో చూసాను, ఫ్యామిలీ మ్యాన్ బాగుందండి కానీ మీకు ఇల్లు. సో ఇన్ని ఎదుర్కొని దాటుకొని మీరు ఇక్కడ దాకా వచ్చారు. నేను అందరూ వస్తారు. నేను అందరి సంగతి నేను అడగట్లేదు, మీ సంగతి అడుగుతున్నాను. సో మీ పర్స్పెక్టివ్ లో చెప్పండి, హౌ వాస్ ఇట్ డీలింగ్ ఆల్ దిస్? ఇట్ ఇస్ టైరింగ్. ఇప్పుడు మైండ్ లో ఇది వద్దు మానేద్దాం, ఇప్పటిదాకా రాలే, రేపు కానీ వస్తే ఐ డోంట్ నో, మైట్ గో డూ సంథింగ్ ఎల్స్. దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ ద జాబ్. రిజెక్షన్స్ ఉంటాయి, లైఫ్ లాంగ్ ఉంటాయి. బట్ ఎంటర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ప్యారలల్గా మీకు అన్ని భాషల్లో ప్రాజెక్ట్స్ ఎట్లా వచ్చాయి అన్నది నాకు ఒక క్యూరియాసిటీ. అంటే ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ అసలు ఏమాత్రం ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియని వాళ్ళు ముందు ఒక ఇండస్ట్రీని పట్టుకొని దాని వెంటపడి దానిలో ఉన్న మనుషులతో మాట్లాడుకుంటూ అలా 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 నావిగేట్ అవుతారు. మీరు ఒక కాలు తమిళ ఇండస్ట్రీలో, ఒక కాలు కన్నడ ఇండస్ట్రీలో, కన్నడలో లేదు అసలు లేదు కదా, ఏం చేయలేదు. నథింగ్ హస్ బీన్ డన్ ఎట్ హోమ్. థాంక్యూ, తీసుకోండి. సో అలా చేశారు కదా, అట్లా అన్ని ఇండస్ట్రీస్ లో ఒక్కొక్క కాలు పెట్టి హౌ డిడ్ యూ? ఒక రకంగా అది ఒక సేఫ్టీ మెకానిజం కూడా. అంతేనా? ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి. ఓకే, బట్ ఆల్ వర్క్డ్ ప్యారలల్లీ. దట్ ఈస్ అమ్యూజింగ్. అది కూడా కోవిడ్ టైంలో. అవును. అండ్ ఏదో మైండ్ లో ఉండింది, ఐ వాంట్ టు ట్రై డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ మీడియమ్స్. థియేటర్ ట్రై చేసిన, సిరీస్ ట్రై చేసిన, ఫిల్మ్స్ ట్రై చేస్తున్నా, టు బీ ఎవ్రీవేర్ ఆల్ అట్ వన్స్ హోప్ఫుల్లీ. బట్ దట్ ఈస్ నాట్ అ పాసిబిలిటీ. అండ్ ఎవ్రీవన్ పేస్ అ ప్రైస్ ఫర్ ఇట్. ఇప్పుడు స్కెడ్యూల్స్ అన్సర్టన్ అయిపోతాయి, ట్రావెల్ ఎక్కువ ఉంటుంది. అమ్మాయేమో బెంగళూరులో ఉంటారు, నేను ఇక్కడ ఉంటా, చెన్నైకి వెళ్తా, బెంగళూరుకి వస్తా, షూట్ ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ అన్ని చోట్లకి వెళ్తాను. సో ఇట్ బికమ్స్ హెక్టిక్. ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేయడం కష్టమైపోతుంది. ఒక రెజిమెన్ or even spending time with the person becomes very fragmented. ఏదో ఒక పిచ్చి చేయాలని అనిపించింది, చేస్తున్నా. సో ఈ ప్రాసెస్ లోనే అన్ని భాషలు నేర్చుకున్నారా, లేక మీకు ముందే వచ్చా? బెంగళూరులో యూ టేక్ ఒక ఆర్డినరీ పర్సన్ కూడా మినిమం ఒక 3 భాషలు మాట్లాడతారు. ఓకే. సో దేర్ వాజ్ ఆల్వేస్ తెలుగు ఇన్ దేర్. కన్నడ ఏమో కన్నడ వచ్చు, తమిళ్ మదర్ టంగ్, మలయాళం అప్పుడప్పుడు ఎక్కడెక్కడో, కొంచెం దక్కని, కొంచెం హిందీ కూడా నేర్చుకున్నా. సో ఇట్ వాజ్ లైక్ దట్. తర్వాత స్టార్టింగ్లో డబ్బింగ్ చెప్పేటప్పుడు వాళ్ళకి ఏంది మీ యాక్సెంట్ ఇలా ఉంది, బెంగళూరా మీరు అని అడిగేవారు. చెన్నైకి వెళ్ళి అక్కడ డబ్బింగ్ చెప్పేటప్పుడు బెంగళూరా, బెంగళూరులో అయితే ఓ ఆ తెలుగు యాక్టర్ కదా అంటారు. నా ఘర్ కా నా ఘాట్ కా, పర్మనెంట్ అవుట్ సైడర్. గుడ్, దట్ ఈస్ ఆల్సో గుడ్ ఇన్ వన్ వే.
బ్యాడ్ ఆల్సో మంచి బ్యాడ్ ఆల్సో ఇన్ వన్ వే. ఎవరు మిమ్మల్ని అందరూ మిమ్మల్ని ఓన్ చేసుకుంటారు, ఎవరు మిమ్మల్ని ఓన్ చేసుకోరు, బయట కూడా ఉండదు. కానీ మనతో పని చేస్తాడు. యా, బట్ హౌ డిడ్ ఫ్యామిలీ మ్యాన్ హ్యాపెన్? అంటే రాజన్ డీకేని మీరు కలిసారా, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని పిలిపించారా? సో రైటర్ నా ఫ్రెండ్ ఓకే, సుమన్ కుమార్, ఓకే, ఎప్పటి నుంచో తెలుసు. నేను కాలేజ్లో ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్. హీస్ మై సీనియర్స్ హస్బెండ్. సీనియర్ చిత్ర, షీ వెంట్ ఆన్ టు చెన్నై టు డూ హర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో అతని ఇంట్లోనే పార్టీలు జరుగుతాయి అన్నమాట. అప్పట్లో డబ్బులు లేవంటే, ఇప్పుడు పార్టీకి వెళ్తామంటే పర్లేదు సుమన్ నువ్వు బిల్ కట్టే పర్లేదు అలా. సో హీ వాజ్ మచ్ ఓల్డర్, ఎర్నింగ్, అండ్ హీ యూస్ టు బీ ఇన్ సాఫ్ట్వేర్, అండ్ దెన్ హీ యూస్ టు బ్లాగ్. ఆ టైంలో ఐ యూస్ టు బీ డూయింగ్ థియేటర్ ఇన్ కాలేజ్ హాబీగా. దెన్ అట్ వన్ పాయింట్ ఒక నావెల్ రాశాడు, హాఫ్ ప్యాంట్స్ రంగానే. అది ఇప్పుడు దర్ మేకింగ్ ఇట్ యాజ్ అ సిరీస్ ఐ థింక్. దెన్ హీ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ కంపెనీస్. ఫ్యామిలీ మ్యాన్ 1 రాశాడు అలాంగ్ విత్ రాజన్ డీకే. అండ్ 2 రాసేటప్పుడు చెప్పాడు, ఒక రోల్ ఉంది నేను చెప్తా. ఎన్నో విన్నాంలే, సరే జస్ట్ డిస్మిస్డ్ ఇట్ ఆఫ్. అండ్ దెన్ వన్ డే దే కాల్డ్, అండ్ ఇనిషియలీ దే నీడెడ్ హెల్ప్ కాస్టింగ్ చెన్నైలో యాక్టర్స్కి. సో బాంబే నుంచి కాస్టింగ్ టీమ్ వచ్చింది, వాళ్ళకి యాక్టర్స్ని పరిచయం చేయడం, హూస్ హూ అని చెప్పడం, ఇవన్నీ జరిగింది. అండ్ దెన్ ఐ ఆడిషన్ ఫర్ దట్ రోల్, ముత్తు అనే రోల్కి. వాళ్ళకి నచ్చింది వాళ్ళు. బట్ సుమన్ ఇస్ యాక్చువల్లీ ద వన్ హూస్. అండ్ లేటర్ సుమన్ మేడ్ హిస్ డైరెక్టోరియల్ డెబ్యూ, రఘు తాత, అండ్ దట్ హ్యాపెండ్. వెరీ నైస్. సి, ఒక డాట్ మనకు కనెక్ట్ అవుతే ఆ డాట్ ఎన్నో డాట్స్ని కలుపుతుంది. అండ్ దట్ ఈస్ హౌ ఐ థింక్ you should always make your friends pay the bill. Very true. I'm also paying the bill now. ఓకే, సో ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఆ సిరీస్లో మీ రోల్ ఎంత ఇంపాక్ట్ఫుల్ ఉందంటే, అండ్ జనరల్గా ఇంతకు ముందు సాయి కుమార్ గారు, పోలీస్ అంటే సాయి కుమార్ గారు, ఆ టైప్లో ఆయన అలా ఇంకా ఇమేజ్ వచ్చేసింది ఆయనకి. అలా ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత ఇట్స్ లైక్ మోస్ట్ ఆఫ్ ద రోల్స్ యూ బిన్ కాప్ రోల్స్ అన్ని ఎక్కువ శాతం. 1 2 3 చేసిన, కానీ ఆ 3 కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేసేసారు. టైప్ కాస్ట్ అవుతున్నాను అని ఎప్పుడన్నా అనిపించిందా? అనిపిస్తుంది. ఎస్పెషల్లీ క్యారెక్టర్ వదులుకోలేము. ఇప్పుడు బృందా క్యారెక్టర్ ఇస్ రియల్లీ నైస్, యూ కాంట్ లీవ్. దూతాలో వేరేలాగా ఉంటుంది. రైట్. ఇంకో సిరీస్ చేసాం వ్యూహం అని, అందులో వేరేలాగా ఉంటుంది. జుట్టు అయితే సేమ్. నేను అదే అనుభూతున్నాను ఇప్పుడు. అది మాత్రం మారట్లేదు. నాకేంటంటే ఇప్పుడు కొంతమంది పోలీస్ ఆఫీసర్లకి ట్రాన్స్ఫర్లు అవుతుంటాయి కదా, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి, ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఇంకో డిస్ట్రిక్ట్. ప్రమోషన్ కూడా ఇవ్వరు. అన్నిట్లో ఎస్ఐ లేదు, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అండి ఫ్యామిలీ మ్యాన్ వేరే. అట్లీస్ట్ దట్ వాజ్ నాన్ యూనిఫార్మ్డ్. ఓకే, నో, ఈవెన్ బిఫోర్ ఫ్యామిలీ మ్యాన్ ఇట్ స్టార్టెడ్ తమిళ్లో. నేను ఎన్నో రిజెక్ట్ చేసిన, ఒక్కటి చేసిన తర్వాత మిగతా చేయలే. ఫ్యామిలీ మ్యాన్ వచ్చిన తర్వాత బిగ్ టైం ముద్రపడింది. నిజం చెప్పాలంటే అప్ టు ఎస్టర్డే, సే ఫ్రమ్ 2021 టు నౌ, మిడ్ ఎండ్ అనుకోండి, అప్పటి నుంచి ఇప్పటిదాకా 65-70 మూవీస్. పోలీస్ కానిస్టేబుల్ నుంచి ఏసీ దాకా. ఓకే, అందులో ఎన్నో లీడ్, లైక్ హీరో క్యారెక్టర్స్. నేను చెప్పాను థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం మజా ఉండాలి కదా. ఈ 3 చదివేటప్పుడు ఒక మజా వచ్చింది. వ్యూహంలో కానీ, తర్వాత బృందాలో కానీ, దూతాలో కానీ. అండ్ టీం నచ్చింది, డైరెక్టర్ నచ్చుతారు. అప్పుడు సెట్ ఓకే విల్ డూ. ఎంతవరకు అవుతుందో అంతవరకు బ్రేక్ చేస్తా, పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటామని ఒక నమ్మకం. థియేటర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మీది, వాటి మీద అవగాహన ఉంటుంది కదా. సో ఎప్పుడైనా మీరు పాత్రలను మీరు పిక్ చేసుకుంటున్నప్పుడు సినిమాల విషయానికి వస్తే, ఒక పక్కనేమో యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఇన్ టు ద ఇండస్ట్రీ, రెండో పక్కన మీకు అసలు తెలిసిపోతుంటుంది ఈ పాత్ర పని చేస్తుందా చేయదా, ఇది వర్కౌట్ అవుతుందా అవ్వదా, బికాజ్ యూ హ్యావ్ దట్ బేసిక్ సమ్ కైండ్ ఆఫ్ బై డిఫాల్ట్ ఉన్న ఒక ఇన్నేట్, అది ఒక హంచ్ ఆర్ అన్ ఇంపల్స్. ఎగ్జాక్ట్లీ, నాలెడ్జ్ ఉంటే దెన్ ఐ విల్ నో వాట్ విల్ వర్క్. రైట్, ఇంపల్స్ అనుకుందాం పోనీ. అది ఉన్నప్పుడు వాట్ మేక్స్ యూ సెలెక్ట్? అంటే ఆ ప్లేస్లో ఉంటారు మీరు, ఈ క్యారెక్టర్ని నాకు చేయాలని లేదు, బట్ ఐ వాంట్ టు డూ దిస్ ఫర్ 1 2 3 4 రీజన్స్. సో హౌ డూ యూ డూ, అంటే హౌ డూ యూ సెలెక్ట్ యువర్ రోల్స్? ఫస్ట్ థింగ్ ఇస్ ఆఫ్ కోర్స్ క్యారెక్టర్, హౌ యూనిక్ ఇట్ ఈస్,
దానికి ఎంతవరకు నేను జస్టిస్ చేయగలను, ఓకే. అది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ద టీమ్. సమ్టైమ్స్ యూ వర్క్ బికాస్ యూ వాంట్ టు వర్క్ విత్ దట్, రైట్. ఆ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఆర్ ద స్టోరీ, దెన్ మనీ. సమ్టైమ్స్ ఆల్ త్రీ కమ్ టుగెదర్, విచ్ ఇస్ లైక్ జాక్పాట్. ఐ నో, యా. అలా 3-4 ప్రాజెక్ట్స్ అలా కుదిరినాయి, విచ్ ఇస్ ఆల్వేస్ ఫన్. అండ్ ఈవెన్ ఇఫ్ ఐఎమ్ రిపీటింగ్ అ కాప్ రోల్, ఇప్పుడు నేను విక్రమ్ గారిని వెళ్ళి కలిసేటప్పుడు, విక్రమ్ కుమార్ గారిని దూత డైరెక్టర్ని కలిసేటప్పుడు నాకు మైండ్లో ఏమో వద్దు చెయ్యొద్దు అని, వంశీనారని హిజ్ కాస్టింగ్ డైరెక్టర్, హీ టుక్ మీ డైరెక్ట్. కానీ విక్రమ్ గారిని కలిసిన తర్వాత ఏదో ఒక పాత ఫ్రెండ్ కలిసినట్టు ఒక ఫీలింగ్ వచ్చేసింది, చేద్దాం అంతే. And I had fun. And it's definitely one standout character, our space lo. Right. So I guess I also earned a friend, I can say. జవాన్ ఎందుకు చేశారు మీరు మరి అలాంటప్పుడు? Shah Rukh Khan cinema. అంతేనా? So that's what I'm asking. So ఒక్కోసారి it is not just about the role. Sometimes it is like you want to do with that actor, that director. And so Atli garu is a big fan of Family Man. So the idea was saying he wanted to cast you in some role or the other, and this one happened now. Okay. Would you be willing to? I said, yes, please, come on. Yeah. ఎప్పుడన్నా అనిపిస్తుంటుందా అంటే అట్లీ లాంటి ఒక డైరెక్టర్ ఒక చిన్న పాత్ర నన్ను పోషించమన్నారు, మేబీ ఇన్ ఫ్యూచర్ ఐ థింక్ ఐ విల్ ప్లే అ బిగ్గర్ రోల్ ఇన్ అట్లీస్ ఫిల్మ్, అట్లా ఏమన్నా మీరు ఊహిస్తుంటారా? అంటే ఐ షుడ్ నాట్ రిజెక్ట్ దిస్, మేబీ సంథింగ్ ఈజ్ ఇన్ స్టోర్ ఫర్ మీ. దానికోసం మాత్రమే కాదు, ఇప్పుడు అలా అయితే ఐ కుడ్ హావ్ డన్ వే మోర్ ప్రాజెక్ట్స్ లైక్ దట్. ఆ మూమెంట్లో అనిపించింది చేద్దామని. ఓకే. అండ్ అది అంత పెద్ద హిట్ అవుతుంది, అది ఇట్లా షాటర్ రికార్డ్స్ ఇవన్నీ తెలియదు కదా. సమ్వన్ ఇస్ కాలింగ్ యూ అండ్ ఓకే లెట్స్ డూ. ఎప్పుడైనా వాజ్ మనీ అ డ్రైవింగ్ ఫోర్స్? అంటే ఓన్లీ మనీ, సోల్ఫుల్గా, సోల్లీ 1-2 ప్రాజెక్ట్స్. ఓకే. రెంట్ కట్టాలి, ఈఎంఐలు కట్టాలి, చేసేద్దాం. అక్కడ ఉండేటప్పుడు చేసేటప్పుడు మనం లోపల మనకే అనిపిస్తుంది ఎందుకురా చేస్తున్నది, ఆ డబ్బులు లేకపోతే ఉండలేవను. సో అండ్ దట్ ఈస్ నాట్ అ నైస్ ఫీలింగ్. రైట్. సో ఐ ట్రై అండ్ అవాయిడ్ దట్ యాజ్ మచ్. ఐ హావ్ డన్ 1 or 2. చేశారా? ఓకే. అడగకండి, నేను అడగను, అలాంటి పనులు చేయను. చూస్తే మీకే తెలిసిపోతుంది. ఒక కంటిన్యూస్గా ఒక సినిమాలో మీరు ఒక పాత్ర పోషిస్తున్నారు, ఆ పాత్రకి ఒక రకమైన ఇంటెన్సిటీ ఉండొచ్చు, ఒక రకమైన అంతర్మథనం ఉండొచ్చు. ఆ అంతర్మథనం అలాగే చుట్టుపక్కల పాత్రలు అండ్ సొసైటల్ ఇష్యూస్, పొలిటికల్ ఇష్యూస్ అలాంటివి డామినేట్ చేస్తున్నప్పుడు ఆ పాత్రని డూ యూ క్యారీ హోమ్, డూ యూ టేక్ హోమ్ అండ్ డూ యూ థింక్ అబౌట్ అండ్ పాండర్ ఆన్ దాట్? థింక్ అబౌట్ క్యారెక్టర్స్. ప్రతిరోజు షూట్ అయిన తర్వాత హై ఐ కుడ్ హావ్ డన్ ఇట్ బెటర్, దట్ లైన్ ఐ కుడ్, ఆ లైన్ ఇలా చెప్పుండొచ్చు, అది ఇలా పోర్ట్రే చేయ ఉండొచ్చు, అలా అనిపిస్తుంది. కానీ ఆ క్యారెక్టర్ రెసిడ్యూ ఎప్పుడు నా బాడీలో కానీ నా మైండ్లో అది ఉండిపోలేదు. ఓకే. ఇట్స్ డన్, సీన్ అయిపోయిందా అయిపోయింది. రిగ్రెట్స్ ఉన్నాయి, ఓ ఇది ఇలా ఐ కుడ్ హావ్ ట్రైడ్ బెటర్, ఐ కుడ్ హావ్. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ యాక్టర్ ఆల్సో. ఓకే. వేర్ go inside and churn and pull and squeeze. I am an actor. So your action cut, that's it. Performing that role, I'll be thinking about it. Sometimes randomly ఏదో images వస్తాయి and some movement, something you see somewhere, maybe a painting, maybe a movie, maybe a random person on the street, that inspires. Okay. But no. కొన్ని ఎప్పుడైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా ఏదైనా క్యారెక్టర్కి, ఒక స్టోరీకి? అంటే ఆ క్యారెక్టర్, ఆ స్టోరీ, ఆ కథ విని, ఆ పాత్ర చూసి, ద వే ద ఫిల్మ్ ఈస్ గోయింగ్ ఆన్ చూసి, అరే నా లైఫ్లో కూడా ఇలాంటి 1-2 నేను ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. ప్రతి సినిమాలో ఉంటుంది. ఐ మీన్ even you play like extreme characters who do things like rape, murder. Somewhere you filter down, there is a tendency in all of us to exhibit all these characters. If you antaraliki velte, there is nothing is black and white. There is in all. What we choose to do with it, what we choose not to do with it, is what defines. So you always connect, and then okay, adi ayipoyindi, adi you're doing it for. It's also it's a play, no? It's a game. There is give and take jarugutu untadi. Co-actor gani, with the script gani, with the camera angle, with the props, and just play with it.
సంథింగ్ న్యూ కమ్స్, సమ్టైమ్స్ సంథింగ్ నథింగ్ కమ్స్. బట్ ఒక ఎగ్జాంపుల్ ఏమైనా చెప్తారా అట్లా అనిపించినది? ఇప్పుడు రఘు తాత చేసేటప్పుడు ఆ సెల్వన్ అనే క్యారెక్టర్ చెప్పే లైన్స్ కానీ బిహేవ్ చేసే విధానం కానీ మనలో ఎన్నో మందికి ఆడమగ తేడా లేకుండా అందరికీ ఆ ఫీలింగ్స్, ఆ మనోభావాలు ఉంటాయి కదా ఇక్కడ. అండ్ వాట్ వి చూస్ టు గ్రో, వాట్ వి చూస్ టు కిల్, ఆర్ ఓ ఇట్ ఇస్ కమింగ్, దిస్ ఇస్ హియర్, ఓకే లెట్ మీ పుట్ ఇట్ అసైడ్, మూవ్ ఆన్. ఓకే. సో లాంగ్వేజ్ని ఎట్లా అండి మీరు, హౌ డూ యూ, అంటే మీరు డబ్బింగ్, ఐఎమ్ షూర్ అన్ని సినిమాలు మీరే డబ్బింగ్ చెప్తున్నారు కదా మీది, ఎక్సెప్ట్ మంగళవారం. మంగళవారం మీరు చెప్పలేదా? అయ్యో, ఎందుకు? అజయ్ గారు వాంటెడ్ వెరీ డిఫరెంట్ సౌండింగ్ వాయిస్. ఓ, ఐ డోంట్ నోటీస్ ఇట్, ఫైన్, ఓకే. బట్ చెప్తున్నప్పుడు మీరు యాక్సెంట్ డిఫరెంట్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా మాండలికాలు కూడా, ఇప్పుడు తెలంగాణ ఉంది, రాయలసీమ ఉంది, ఆంధ్ర ఉంది, రకరకాల మాండలిక, తమిళనాడులో కూడా అలా ఉంటాయి ఎన్నో, ఒక్కొక్క చోట ఒక్కొక్క మాండలికం ఉంటుంది, ఒక యాక్సెంట్. సో హౌ డు యూ గెట్ దట్, హౌ డు యూ సీ దట్ ఇట్ రిటేన్స్? డబ్బింగ్ వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ సావదు. ఈ పరభాష నటుల్ని తెచ్చి ఎందుకు మనం ఇలా చేస్తున్నాం అనే ఫీలింగ్ వచ్చే వరకు అతన్ని టార్చర్ పెట్టి, ఒకటి ఇట్స్ దేర్ ఇన్ ద రిటర్న్ లైన్, దెన్ మనం ఇంటరాక్ట్ చేస్తూ ఉంటాం కదా. అండ్ అఫ్ కోర్స్ డబ్బింగ్ లో దెర్ ఇస్ లాట్ ఆఫ్ వర్క్, దెర్ ఇస్ లాట్ ఆఫ్ ప్లే. అండ్ ప్రతి అక్షర ఉచ్చారణం కానీ, ఆ ఫ్లో కానీ, ఒక ప్రతి యాసకి ఒక మ్యూజికాలిటీ ఉంటుంది. సమ్ విల్ బి లైక్ వెరీ కట్ కట్ కట్, సమ్ ఆ ఫ్లో, జస్ట్ టు గ్రాస్ ద మ్యూజికాలిటీ. ముత్తు పాండ్యన్ క్యారెక్టర్ ఈజ్ వన్ సచ్ క్యారెక్టర్. కొంచెము ఒక పక్కన ఒక పోలీస్ ఆఫీసర్, మీరు అట్ ద సేమ్ టైం ఒక తమిళ్ యాక్సెంట్ని మధ్య మధ్యలో జొప్పిస్తూ మాట్లాడే, అందులో తమిళ్, హిందీ, ఇంగ్లీష్ మూడు కలిపి మాట్లాడారు. And it should not sound off. Yes. ఎస్పెషల్లీ హిందీ అని ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ ఒక తమిళ యాక్సెంటే రావాలి అక్కడ. రాకపోతే మళ్ళీ దానికి న్యాయం చేసినట్టు కాదు. సో యు ఆర్ లైక్ కాన్షియస్లీ డూయింగ్ ఇట్ వైల్ యాక్టింగ్, వైల్ పర్ఫార్మింగ్. అండ్ మళ్ళీ అది సింక్ సౌండ్ వేరే. నా క్యారెక్టర్ కూడా ఇమోషనల్ హై పాయింట్స్ అంత ఉండవు. ఇట్ మోస్ట్లీ కన్వేయింగ్ ఇన్ఫర్మేషన్. రైట్. సో టు మేక్ దట్ సీమ్ ఈజీ, and of course the directors were there, brilliant co-actors were there. So it all helped. So Ravindra garu, actually ga nanu some of your best characters, I really like them. I want to talk about your performance and aa paatra gurinchi maatladani undi, because it's not just about you playing the character. There's so many around it, that character chuttu జరుగుతున్న ఎన్నో అంశాలు, విషయాలు, అండ్ సొసైటీని ప్రభావితం చేసే విషయాలు. సో ఐ జస్ట్ వాంట్ టు నో యువర్ ఒపీనియన్ ఆల్ దోస్. కొన్ని పాత్రలు, బహిష్కరణ వెబ్ సిరీస్లో మీరు పాత్ర, యువర్ దట్ వెరీ హార్డ్ కోర్, హారిబుల్, క్రూరమైన ఒక ల్యాండ్ లార్డ్ ఆ ఊరికి. అండ్ యూ హ్యావ్ నో ఇమోషన్స్ వాట్స్ ఎవర్, యు ఆర్ వెరీ వెరీ క్రూయల్, అంటే ఆ పర్టికులర్ పాత్ర. అండ్ ఆ పాత్రలో అంజలితో మీకున్న ఒక సీన్, ఐ వాంట్ టు జస్ట్ స్పెసిఫికలీ టాక్ అబౌట్ దాట్, వెర్ ఇన్ యూ హ్యావ్ దట్ very horrible intimate scene with that character. What was going through when you play such roles? Ante I think that is one of its kind anukunta. Intavaraku meer poshinchina enno paatrallo alanti paatra ledu. Adi one of its kind role. And it is shot in a room where there are so many cast and crew. I know you are an actor, but you go through any emotions when you are actually doing that role? So first is to prepare. Ippudu elanti intimate scene chesetappudu to make sure that the other person is comfortable. And with such a talent like Anjali, such a pro, and there's a lot of discussion before that. Nenu ila chesta, meer ela chestaru, nenu ila. So there's a lot of talking about it. And the discomfort can be from both sides, men and women. Right. And by the time we scenes shoot chesesam, and then when it came to that, there was one working chemistry. Primarily, character down avvakudu, em cheyalo adi cheyali. Correct. But to make sure the other person is in a safe zone. So that was primarily running in my head. Right. And the director was also there. And our scene chesetappudu, except the essential crew, the bare minimum crew, no one else was there.
అండ్ దేర్ వాజ్ అ ఫీమేల్ ప్రెసెన్స్. మనకి ఇంటిమసీ కోచ్ అనే కాన్సెప్ట్ ఉన్నారండి ఇప్పుడు అది బాలీవుడ్ లో ఉన్నారు. ఇక్కడ ఉందా కొన్ని- ఆ కొన్ని- సినిమాకు ఉన్నారు ఎవరైనా ఆ సినిమా లేదు. లేరు. ఇట్ వాస్ అ డైరెక్టర్, దేర్ వాజ్ అ కాస్ట్యూమ్ డిజైనర్, అండ్ ఇట్ వాస్ ది యాక్టర్స్ రైట్ హూ ఫిగర్డ్ అవుట్. అండ్ అలాంటి రోల్స్ చేసేటప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అన్ ఎగ్జిబిషన్ ఆఫ్ పవర్. కరెక్ట్ అది కొన్నిసారి వైలెన్స్ రూపంలో బయటకు వస్తుంది. ఆ వైలెన్స్ కెన్ బి వర్బల్, ఫిజికల్, సెక్షువల్, ఎస్ అండ్ దిస్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ రైట్ ఆల్ త్రీ. అండ్ ఐడియా ఇస్ ఆల్సో ఆ జోన్లో ఉండిపోకూడదు. టు ఫినిష్, బ్రేక్అవుట్, ఫిజికలీ బ్రేక్అవుట్ అండ్ కమ్. యా సో దెర్ వాజ్ లాట్ ఆఫ్ కాన్వర్సేషన్స్, there was a lot of give and take to make it look menacing yet intimate, but you know there are Yeah. hard boundaries that Yeah. you draw for yourself. రైట్ So it was very difficult. కరెక్ట్. సో ఆ సీన్ పోర్ట్రే చేసే ముందు, ఆ ముందు రోజు నైట్ కానీ, ఆ ముందు రోజు కానీ, ఆ తర్వాత రోజు కానీ, వాజ్ దర్ ఎనీ ఇమోషనల్ టర్మాయిల్ దట్ యు వర్ గోయింగ్ త్రూ అండ్ హౌ డు ఐ డూ దిస్, హౌ డు ఐ మేక్, బికాస్ ఐ రిమెంబర్ ఐ డిడ్ అన్ ఇంటర్వ్యూ విత్ అంజలి. సో అంజలి వాజ్ టెలింగ్ దట్ యూ వర్ ఫీలింగ్ మోర్ అన్కంఫర్టబుల్ దెన్ హర్. అంటే షీ వాజ్ To టెలింగ్ make her feel comfortable. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో షీ వాజ్ టెలింగ్ రవీంద్ర గారు నన్ను ఎంత అంటే ఈ వాజ్ ఆస్కింగ్ మీ ఐ ఓకే, ఈజ్ ఇట్ ఫైన్, టిల్ వాట్ ఎక్స్టెంట్ ఐ కెన్ డూ దిస్, ఐ కెన్ డూ. సో హీ వాజ్ లైక్ మోర్ కన్సర్న్డ్. దట్ వాజ్ వాట్ షీ వాజ్ టెలింగ్. సో అందుకని అడుగుతున్నాను ఈ క్వశ్చన్. So yeah, so safety of the Yeah. other actor Yeah. is primary. యా Stunts లో కానీ ఇలాంటి సీన్స్ లో కానీ. కరెక్ట్. అండ్ దట్ డే షూట్ చేసేటప్పుడు ఈ థాట్స్ ఉన్నాయి, కానీ దాని ముందు దాని తర్వాత అది లేదు. అది లేదు. ఓకే ఐ నీడ్ టు మూవ్ ఆన్. Yeah. ఇంకోటి ఉంది, ఇంకో సీన్ ఉంది, ఇంకో ఎమోషన్ ఉంది. Right. సో దెన్ అండ్ దేర్ ఇట్స్ ఇట్స్ అన్ అమేజింగ్, బికాజ్ ఆ సీన్ చూస్తున్నప్పుడు ఎంత కోపం వచ్చిందంటే, అంటే ఒక యాక్టర్ ఇస్ అ గ్రేట్ పర్ఫార్మర్ అని తెలవడానికి ఇలాంటి సీన్స్ థ్యాంక్ యూ. విల్ రియలీ గివ్ దట్ ఫీల్ అనమాట. అండ్ టువర్డ్స్ ది ఎండ్ హెల్ప్లెస్నెస్తో షీ హాస్ అ టియర్ ఫ్రమ్ హర్ ఐ. షీ టోల్డ్ మీ దట్ అది ఆటోమేటిక్గా వచ్చేసింది, ఇట్ వాజ్ నాట్ ఇన్ ద స్క్రిప్ట్ అని చెప్పింది. షీ రియలీ క్రైడ్ అండ్ అవును అవును. షీ యాక్చువల్లీ ఇంటర్నలైజ్ ద హోల్ సీన్. అండ్ ఆఫ్టర్ ద సీన్ యూ ఆల్సో స్పోక్ అబౌట్ బ్రేకింగ్ అవుట్ ఆఫ్ ఇట్, టు ఫిజికలీ షేక్ ఇట్ ఆఫ్. యా అది కూడా చెప్పింది అనమాట, దట్ షీ క్రైడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, షీ సెడ్. ఇవన్నీ షీ వాస్ టెలింగ్ మీ. సో దట్స్ ద రీజన్ ఐ వాస్ వాంటింగ్ టు టాక్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ సీన్. ఐ రియలీ రియలీ అప్రిషియేట్ యువర్ Thank you. అంటే ఒకటి I యాజ్ mean, అన్ యాక్టర్. and that she took in that much helped me also. యా Because if she was unsure and ఆవిడ మైండ్లో డౌట్స్ ఏమైనా ఉంటే దెన్ ఇట్ వుడ్ హ్యావ్ నెవర్ వర్క్. సో ఇట్స్ ఆల్వేస్ ప్రతి యాక్టర్తో పుల్ అండ్ పుష్, గివ్ అండ్ టేక్, కాన్స్టెంట్లీ ఇట్ హ్యాపెన్స్. అండ్ ఇట్ హ్యాపెన్స్ సీమ్లెస్లీ. ఇది చుట్టానికి బాగుంటుంది. వెరీ ట్రూ. అండ్ నౌ అబౌట్ బృందా. బృందాలో రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఎపిసోడ్ టిల్ ద 8th ఎపిసోడ్, ఐ థింక్ 8 ఎపిసోడ్స్ అనుకుంటాను, ఒక్కొక్కటి 40 to 45 minutes. అండ్ మీ పాత్ర ఇట్స్ ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ త్రిషాస్. అంటే దో షీఈస్ ద లీడ్ ప్రొటాగనిస్ట్ ఆమైనా కూడా యూ హ్యావ్ అన్ ఈక్వల్ రోల్ వేర్ ఇన్ యూ ఆర్ లైక్ అ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ టు దట్ పర్టిక్యులర్ క్యారెక్టర్. సో వాట్ జనరలీ గోస్ టు రవీంద్ర గారు అంటే వెన్ యూ నో దట్ యు ఆర్ ద లీడ్ బట్ స్టిల్ నాట్ ద మెయిన్ లీడ్, యూ హ్యావ్ టు ప్లే యువర్ రోల్ బట్ యు ఆర్ స్టిల్ నాట్ ద ప్రొటాగనిస్ట్. Yeah. సో ఇలాంటి ఒక థాట్ ప్రాసెస్ ఉన్నప్పుడు వాట్ గోస్ త్రూ అన్ యాక్టర్ లైక్ యూ? హౌ మచ్ ఆఫ్ ద స్పేస్ దట్ ఐ కెన్ యూటిలైజ్. ఇప్పుడు అక్కడ ఓవర్ యాక్టింగ్ చేసి ఓవర్ చేయటం ట్రై, అవన్నీ కుదరదు. బికాజ్ షీఈ్ అ సూపర్ స్టార్, షీఈ్ అ వెరీ ఎక్స్పీరియన్స్డ్ టాలెంటెడ్ యాక్టర్. అండ్ సేమ్ థింగ్ I said, no, like the previous thing, after a few days of shoot, Trisha garki naku there was that give and take. And they're like, director kuda chepparu, Surya, some things that I did not నేను ఊహించుకోలేదు, కానీ ఆ చిన్న చిన్న ఐ కాంటాక్ట్స్లో, చిన్న జెస్చర్స్లో రిలేషన్షిప్ బికేమ్ మోర్ అండ్ మోర్ సాలిడ్ బిట్వీన్ దీస్ టూ క్యారెక్టర్స్. అండ్ ఎక్కడ అండర్ ప్లే చేయాలో అక్కడ అండర్ ప్లే చేయాలి, ఎక్కడ ఎక్కాలో అక్కడ ఎక్కాలి. సో ఇట్స్ ఆల్వేస్ అ ఫీల్. సమ్టైమ్స్ ఇట్ వర్క్, సమ్టైమ్స్ ఇట్ డజంట్. దేర్ ఇస్ ఆల్సో అన్ ఎమోషనల్ ఆర్క్. ఈ సారథి క్యారెక్టర్, ఈ సారథి మైండ్లో కుటుంబంలో జరిగే ఇన్సిడెంట్స్ కానీ, ఆఫీస్లో జరిగే ఇతన్ని ఇంకో అతను తొక్కుతున్నాడు, ఇంట్లో దొక్కుతున్నారు, హీ స్టక్. మిడిల్ క్లాస్ అబ్బాయి హూస్ ప్రతిరోజు గడపడానికి చూస్తున్నాడు, అతనికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ మధ్యలో ఈమె వచ్చింది, షీఈ్ ఆల్సో గివింగ్ ఇష్యూస్. రైట్.
దెన్ అట్ వన్ పాయింట్ అతని ఇన్నర్ పర్పస్ ఏంటో అది దాన్ని డిస్కవర్ చేస్తాడు. కరెక్ట్. సో అందులో ఒక గ్రోత్ ఉంటుంది. సో చదివేటప్పుడు ఒక రకంగా ఉంది, అండ్ దెన్ వీ స్టార్టెడ్ పర్ఫార్మింగ్, థింగ్స్ స్టార్టెడ్ ప్లేయింగ్ అవుట్ మోర్. ఎందుకంటేనండి మీ క్యారెక్టర్ ఆర్కే రకరకాలుగా ఉంటుంది. త్రిషాస్ క్యారెక్టర్ ఆర్క్ ఇస్ స్ట్రైట్, లైక్ షీ ఈస్ ఫోకస్డ్. ఆమెకు ఆ పని చేయాలి, అది ఫినిష్ చేయాలి, అది తప్ప ఆమెకి ఇంకో మైండ్లో ఇంకేం ఉండదు థాట్. బట్ యువర్ క్యారెక్టర్ హ్యాస్ డిఫరెంట్ ఆర్క్స్. ఎట్ హోమ్ మీరు ఒక రకంగా ఉండాలి, ఆఫీస్లో ఒక రకంగా ఉండాలి, త్రిషా దగ్గర ఇంకో రకం మనం అందరూ అలానే ఉంటాం కదా, ఉంటాము. బట్ ఈ పర్టికులర్ క్యారెక్టర్ గురించి త్రిషా ఇస్ నాట్ లైక్ దట్. ఆమె దగ్గర ఒకలాగా ఉంటుంది until one point discovers and అక్కడ బ్రేక్ డౌన్ అవన్నీ జరుగుతాయి. సో అందుకనే క్యారెక్టర్ ఆర్క్ అంత డైవర్సిఫైడ్గా ఉన్నప్పుడు, ఎందుకంటే ఇటువంటి షూట్స్ ఏంటంటే ఒక స్కెడ్యూల్లో ఒక ఆర్గానిక్గా వెళ్ళవు. ఒకసారి ఒక హై ముందు షూట్ చేస్తారు, తర్వాత ఒక నార్మల్ తర్వాత షూట్ చేస్తారు. సో హౌ డు యూ బ్యాలెన్స్ దోస్ ఇమోషన్స్? దట్స్ వాట్ ఈస్ మై క్వశ్చన్. ఎస్పెషల్లీ వెన్ ఇట్స్ ఫ్రాగ్మెంటెడ్ షూట్ లైక్ దిస్. ఇంకో షూట్కి వెళ్ళి అక్కడి నుంచి రిటర్న్ ఇక్కడికి వచ్చేటప్పుడు అండ్ యూ మైట్ హ్యావ్ లాస్ట్ ట్రాక్, దెన్ దెర్ ఇస్ ఫుటేజ్, సమ్టైమ్స్ టు గో సీ, సమ్టైమ్స్ ఆ సీన్ లోనే ఉంటుంది. మనం స్క్రిప్ట్ చదివేటప్పుడు మనకు ఒక పట్టు వచ్చేస్తుంది కదా, ఎక్కడ హై ఉంటుంది, ఎక్కడ లో ఉంటుంది, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనే ఒక వన్ హేజీ ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్. సెట్కి వెళ్ళిన తర్వాత అది it becomes more solidified. Because I want to speak about one particular scene. ఓకే, ఆ సీన్ ఏంటి అంటే మీకు త్రిషాకి మధ్య ఒక స్ట్రాంగ్ ఎన్కౌంటర్ అవుతుంది. అంటే ఆమెను సస్పెండ్ చేయగానే ఆమె వెళ్ళిపోతుంది, గేట్ దగ్గరికి వెళ్ళిపోతే యూ హ్యావ్ ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్. దెన్ షీ లీవ్స్. నెక్స్ట్ డే షీ కాల్స్, యూ డోంట్ పికప్, యూ ఆన్సర్ బట్ యూ చాలా వెరీ డిసింట్రెస్టెడ్గా మాట్లాడతారు. దెన్ యూ కమ్ టు అ రెస్క్యూ. ఆ తర్వాత షీ టెల్స్ యూ సారీ. అప్పుడు మీరు ఇచ్చే ఒక ఎమోషన్, ఎక్స్ప్రెషన్స్, ఇవన్నీ ఐఎమ్ ష్యూర్ లైన్గా జరిగి ఉండవు షూట్లో. సో దట్ ఈస్ వాట్ ఇస్ మై క్వశ్చన్. సో ఆ ఎమోషన్ అక్కడ మీరు ఆమె సారీ చెప్పినప్పుడు మీరు ఏం మాట్లాడరు, యూ జస్ట్ గివ్ సటిల్ ఎక్స్ప్రెషన్ అండ్ ఎమోషన్ వెరిన్ ఓకే యు ఆర్ ఫర్గివెన్ టైప్స్, బట్ అట్ ది సేమ్ టైమ్ యు ఆర్ నాట్ ఈవెన్ వెరీ యారగెంట్. నేనేమో 1-2 సార్లు చదివిన స్క్రిప్ట్, రాసిన డైరెక్టర్ ఎన్ని నరేషన్లు ఇచ్చుంటాడు, ఎన్ని రీఐటరేషన్స్ రాసుంటాడు. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ మీ, మొత్తం ఒక టీమ్ ఉంది అక్కడ టు హెల్ప్. అండ్ సమ్టైమ్స్ యూ ఫాలో దెమ్, సమ్టైమ్స్ యూ ఛాలెంజ్ దెమ్, సమ్టైమ్స్ అదే సేమ్ థింగ్ అగైన్ విత్ ద డైరెక్టర్ ఆల్సో. వేర్ టు పుష్ ద డైరెక్టర్, వేర్ టు స్టాప్ అనేది కూడా ఒకటి ఉంటుంది. సమ్ ప్లేసెస్ నో, ఐ విల్ రెస్పాండ్ దిస్ వే ఓన్లీ. వై? Because of A, B, C reasons. And the director counters it by giving a stronger reason, then that's his call. Finally it's the director's. Right. ఇటువంటి సీన్స్ లో you take a call or not? అంటే ఈ పర్టికులర్ సీన్ గురించి చెప్పండి. Every scene I take a call. How sometimes the call is rejected, sometimes the call is accepted. Sometimes కొన్ని డైరెక్టర్లు స్పెసిఫిక్ గా చెప్తారు, ఇది ఇలానే కావాలి. Okay. వాళ్ళు చూసిన పిక్చర్ నేను చూడలేదు, నేను నా పాత్ర మాత్రమే చూస్తున్నాను ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ద డైరెక్టర్ హ్యాస్ అ 360 వ్యూ కదా. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ద డైరెక్టర్స్ కాల్, బట్ యూ ట్రై అండ్ పుష్ మన అజెండాని కొంచెం జొప్పిస్తారు లోపలికి మధ్యలోకి. అండ్ దే సే నో, ఇట్స్ నో. But through the role completely, what was the most challenging thing? Because it is a turmoil of emotions. Adi though you are a cop, you are into so many emotions at home, office lo, superior daggara, inferiors daggara, then with Trisha. So aa hair style correct undani maintain cheyadame was the most very nice. Seriously. Okay. Adi alage undana? That is the most challenging. Continuity maintain cheyadam. Okay. అంత ఆలోచించలేదు. వాట్ ఈస్ ఇట్ దట్ యూ రియలీ లైక్డ్ అబౌట్ బృందా, అబౌట్ యువర్ క్యారెక్టర్? ఒక నార్మల్ పర్సన్. మన చుట్టుపక్కల ఎంతో మందిని చూస్తాం కదా, స్టక్ ఇన్ ద డైలీ లైఫ్. ఇప్పుడు నెలకి జీతం రావాలి, ఫ్యామిలీని రన్ చేయాలి, కొన్ని అంబిషన్స్ ఉంటాయి, దాన్ని నెరవేర్చడం కోసం కొన్ని ప్రయత్నాలు చేయాలి. మెనీ ఆఫ్ ద అంబిషన్స్ విల్ బి కిల్డ్. ఈఎంఐలు ఉంటాయి, ఇంట్లో ప్రెషర్స్, ఆఫీస్లో ప్రెషర్, అండ్ బట్ స్టిల్ క్యారీ ఆన్ ఎవ్రీ డే. వేక్ అప్, గో టు ఆఫీస్ at 9, come back at 6. దట్ ఆల్సో నీడ్స్ అ కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్. మనము ఎప్పుడు హీరోయిక్ క్యారెక్టర్స్ని అప్రిషియేట్ చేస్తాం. ఆ హీరోయిక్ మూమెంట్ వెనక ముందు ఒక రొటీన్ ఉంటుంది కదా.
ప్రతిరోజు అదే పని, అదే ఉప్మా, అదే పెసరెట్టు, అదే పప్పు బువ్వ. ఎంత పర్సిస్టెన్స్ ఉండాలి అసలు. There are no highs or lows. రైట్. And to maintain that straight line without getting disheartened, రోజు ఆ ట్రాఫిక్లో వెళ్ళి వచ్చి ఇంట్లో టైం స్పెండ్ చేసి మళ్ళీ పొద్దున్న లేసి టు డూ దట్ అగైన్, మ్యాన్ ఆర్ ఉమెన్, యా. everyone is stuck in one. That requires, no one appreciates that. These are the everyday heroes kada. Yes. And most importantly, ప్రతి క్యారెక్టర్ని టు అప్రోచ్ విత్ రెస్పెక్ట్, ఆల్సో టు నాట్ జడ్జ్. అందరికీ ఒక మోటివేషన్ ఉంటుంది. అన్ని క్యారెక్టర్ ఎంత మంచోడైనా ఎంత చెడ్డోడైనా వాళ్ళందరి లోపల everyone is a hero in their own story. No one is a side character in their story. Everyone is a hero, everyone is a heroine. అండ్ నో కమింగ్ టు రఘు తాత. రఘు తాతలో ఏంటండి మీ క్యారెక్టర్? నాకు అసలు ఈవెన్ టు ద సెకండ్ హాఫ్ టిల్ షీ ఓపెన్స్ ద డైరీ అండ్ సీజ్, అది నాకు అర్థం కాలేదు ఇది ఏంటిదండి. ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ డూ ద స్పాయిలర్స్ ఆర్ నాట్. అయినా పర్లేదు, ఎప్పుడు వచ్చింది రిలీజ్ అయ్యి. యా, సో ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ దట్ క్యారెక్టర్. ఎక్స్ట్రీమ్ ఆఫ్ పేట్రియార్కీ, వన్ ఎక్స్ట్రీమ్నెస్ ఆఫ్ పేట్రియార్కీ. దాన్ని ఎంతవరకు హైడ్ చేసి ఆ అమ్మాయిని ట్రాప్ చేసి అండ్ ఆ అమ్మాయిని తొక్కాలనే ఆలోచనలతో ఆ అమ్మాయి వెనకపడతాడు. హిస్ థింగ్ ఇస్, ఇఫ్ హీ డస్ దట్ ఇన్ హిజ్ లిటిల్ విలేజ్, ఒక చిన్న పెరోకియల్ మైండ్ సెట్, ఇది నా ఊరు, ఏంటి ఇంత మాట్లాడుతుంది ఆమె, పెళ్ళవ్వాలి చూసుకుందాం. ఇన్ అ వే ఇట్ ఈస్ లైక్ టేమింగ్ హర్. అది ఒక పవర్ గేమ్. ప్లస్ ఇంగ్రెయిన్ పేట్రియార్కీ ఉంటుంది. దానికి తోడు ఆవిడ ఫ్యామిలీ కూడా అలానే ఉంటుంది. నో వన్ విల్ క్వశ్చన్ ఎక్సెప్ట్ హిజ్ మదర్ టువర్డ్స్ ది ఎండ్. అండ్ ది ఛాలెంజ్ వాస్ పర్ఫార్మెన్స్లో ఎక్కడో ఒక చోట టు ఆల్వేస్ కీప్ ఆన్, ఏం చేస్తున్నాడు ఇతను, టు నాట్ మేక్ ఇట్ క్లీన్ లైక్ ఓ వెరీ గుడ్ గై సడన్లీ ట్రాన్స్ఫర్. ఆ ఇంటరాక్షన్స్లో మొత్తం అతని నిజస్వరూపం బయటకు వస్తుంది, దాన్ని ప్రెస్ చేస్తారు. అండ్ అంటిల్ దట్ బ్రేకింగ్ పాయింట్ దెన్ యూ వెన్ యూ గో బ్యాక్ అండ్ వాచ్ విల్ బి లైక్ అనుకోకుండా ఏమైనా చెప్పేస్తాడు, తర్వాత he'll manage. And again, thanks to Suman. నిజమండి, అంటే రాశారు తీశారు ఓకే. నేను అనేది ఏంటంటే పుస్తకం చదివారు అంత తొందరగా ఎట్లా చదివేశారు అని అంటే, నేను చదివేస్తాను చాలా ఫాస్ట్గా అంటారు. అక్కడ కూడా ఎవరికి డౌట్ రాదు. ఎంతసేపు ఇది కామెడీ యాంగిల్ వెళ్తుంది అంటే, చాలా మంది అబద్ధాలు చెప్తుంటాం కదా చదవకుండా చదివినట్టు. బట్ దాని వెనక ఎంత క్రూరత్వం ఉందన్న సంగతి పసిగట్టకుండా అనమాట. వెరీ బ్యూటిఫుల్లీ రిటర్న్ స్క్రిప్ట్, అసలు వండర్ఫుల్లీ portrayed. And you've done an amazing job. Ever. Thank you. And all the women who are watching it seem to be loving it. Yes. మీకు కుదిరితే మీరు ఒకసారి తమిళ్లో చూడండి విత్ సబ్ టైటిల్స్. నేను అంత డీప్గా ఆలోచించలేదు కానీ, బికాస్ నేను తమిళ్లో చూడలేదు ఎప్పుడు, చాలా అన్ని మోస్ట్లీ తెలుగులో చూస్తాను ఒకవేళ డబ్బింగ్ వస్తే. ఎందుకంటే తమిళ్లో ద ఒరిజినల్ రైటింగ్ ఇన్ లిరిక్స్ ప్రతి చోట్ల ఇట్ క్యారీస్ ద నరేటివ్ త్రూ. నెక్స్ట్ ఈజ్ దట్ ఫిలిం విచ్ ఇస్ మంగళవారం. మంగళవారంలో మీరు ఆర్ఎంపీ డాక్టర్గా చేశారు. అసలు అదే యువర్ క్యారెక్టరైజేషన్స్ ఇన్ ఈచ్ ఫిలిం సేమ్ హెయిర్ మళ్ళీ సేమ్ మీసం అది మాత్రం మారదు, కలర్ వస్తుంది కొంచెం. నో, ఆ సినిమాలోనేమో మధ్యలో వరకు కూడా మీ మీద డౌట్ వస్తుంది. అండ్ దెన్ యూ టర్న్ అవుట్ టు బీ ద గుడ్ సమారిటన్. మీ క్యారెక్టర్ ఆర్క్ ఇచ్చినప్పుడు డూ యూ రియల్లీ డూ సమ్ హోంవర్క్? అది మైండ్లో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సడన్గా ఏమో కాఫీ తాగేటప్పుడు, వంట చేసేటప్పుడు ఏదో ఒక థాట్, వన్ ఇమేజరీ లైక్ ఐ సెడ్ ఎర్లియర్, ఆర్ మేబీ సమ్ మ్యూజిక్, జస్ట్ టు హోల్డ్ ఆన్ టు దట్ థాట్. ర్యాండమ్గా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు సడన్లీ ట్రై అండ్ చేంజ్ ద బాడీ అండ్ ట్రై అండ్ సీ అ వే ఆఫ్ వాకింగ్. మోస్ట్లీ ట్రై అండ్ స్టార్ట్ విత్ వైల్ ప్రిపేరింగ్ టు వాక్ ఎలా ఉంటుంది, వాక్ ఒక రకంగా ఉంటే హౌ విల్ ద బాడీ బీ, and then to see how the speech will come out. And sometimes unconsciously all these three things happen. And Mangalavaaram ki vaste adi mottam, the conception execution is mottam Ajay Bhupati garu. He clearly knew what he wanted. Okay. ప్రతి క్యారెక్టర్ ఎలా రావాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి అనేది he was there. అందులో whatever inputs I had, some he took, some he didn't take. And because he has extreme clarity about how every character should look. And that worked. It really worked. Thank you. I was impressed with your role. Thank you. And again,
ఇప్పుడు జనరల్గా ఇలాంటి క్యారెక్టర్స్ పోషిస్తున్నప్పుడు ఎస్పెషల్లీ మీ సినిమాలు అన్నిట్లో ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న వాటిలో ఎక్కువ సొసైటీకి సంబంధించిన లాట్ ఆఫ్ ఇష్యూస్ వెదర్ ఇట్ ఈస్ క్యాస్ట్ పాలిటిక్స్ ఆర్ యునో విమెన్ ప్రాస్టిట్యూషన్ రకరకాల అంశాల మీద సినిమాల్లో మీ పాత్రలు ఉంటాయి. వెన్ యు ఆర్ సరౌండెడ్ బై ఆల్ దీస్ ఇష్యూస్ ఐఎమ్ షూర్ యూ నో అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ, బట్ డిడ్ యూ అండర్స్టాండ్ మోర్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ? డూ యూ స్టిల్ ఇప్పుడు లర్నింగ్స్ అండ్ అన్లర్నింగ్స్ ఉంటాయి? ఉంటాయి. ఇప్పుడు ప్రతి సినిమా చేసేటప్పుడు ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ పొలిటికల్ ఇస్ వాట్ ఐ బిలీవ్. మీరు ఒక కామెడీ తీసుకోండి, మీరు ఒక రెగ్యులర్ డ్రామా తీసుకోండి, ఏ సినిమా ఎవ్రీ యాక్ట్ ఇస్ పొలిటికల్. ఓకే. As long as we are aware of it. We are always in favor of something or not in favor of something. Okay. And try and be conscious of it. Every time, pratisari adi kudaradu. Sometimes unconsciously you go in a certain track. ఇప్పుడు ఈ సినిమాలకు వచ్చేటప్పుడు ప్రతి రీజన్లో వెళ్ళేటప్పుడు ఇప్పుడు గోదావరిలో కానీ గుంటూరులో కానీ అక్కడ ఒక లోకల్ పాలిటిక్స్ ఉంటుంది కదా, కమ్యూనిటీస్ మధ్యన, రిలీజన్స్ మధ్యన, ఆర్ హిస్టరీ రిలేటెడ్ టు దట్. అనుకోకుండా యూ గెట్ టు లర్న్ వెన్ యూ ట్రావెల్ డిఫరెంట్ రకరకాల ఫుడ్ కానీ ఐ గో సీక్ అవుట్ ఫుడ్ ఇన్ దట్ సమ్ స్టోరీస్ కమ్ అవుట్ అండ్ సమ్టైమ్స్ దేర్ ఆర్ చాయిసెస్ ఆల్సో దట్ వీ మేక్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా ఇంకా బయట రాలేదు, అది పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. నా క్యారెక్టర్ ఒక మాట అనాలి, ఒక మాట అనాల్సింది, ఒక బూత్, జాతికి సంబంధించిన ఒక బూత్. ఐ డెంట్ అండర్స్టాండ్ వాట్ దట్ వర్డ్, దట్ డైరెక్టర్ సెడ్ సే ఇట్, అండ్ వెన్ ఐ ఆస్క్డ్ దే సెడ్ ఇట్ రిలేట్స్ టు అన్ ఆక్యుపేషన్ వన్ కాస్ట్. మై క్వశ్చన్ వాజ్, దీనికి రెస్పాన్స్ ఎక్కడైనా ఉందా సినిమాలో? ఇప్పుడు నేను ఈ పదాన్ని వాడుతున్నానంటే దానికి కౌంటర్ చేసే విధానంలో ఏమైనా ఉందా? దే సెడ్ నో. సో ఐ ఆస్క్డ్, ఇస్ ఇట్ ఎసెన్షియల్ టు యూస్ దిస్? అండ్ అది ఒక రియాలిటీ ఉంటుంది కదా. దెన్ వెన్ దే గాట్ కన్విన్స్ దే లైక్, ఓకే విల్ రిమూవ్ దిస్. సరదాగా మనం రోజు మాట్లాడేటప్పుడు దెర్ ఆర్ సమ్ వర్డ్స్ దట్ వి యూస్ విచ్ సిగ్నిఫై సర్టన్ occupations, certain communities, which is always about demeaning or praising them. Yeah, sometimes most of the abusive words are against women also. Women? Yeah. Women meede vastai bootulanni. Ippudu ade, when as a woman you brought that perspective, na mind lo idi undi, and there is learning there. I didn't even think about it. Yeah. And so because I was quoting this example, so there is constant learning. Yeah, right. ఎప్పుడైనా ఈ ప్రాసెస్లో, ఇప్పుడు మీరంటే ఈ బూత్ పదం గురించి చెప్పారు, నేను ఇదేంటి అర్థం కాలేదు నేను చెయ్యను అన్నారు, ఓకే పక్కన పెట్టండి. జనరల్గా ఎప్పుడైనా వెన్ యూర్ నాట్ కన్విన్స్డ్ అబౌట్ యువర్ రోల్లో, ఈ పర్టిక్యులర్ డైలాగ్ కావచ్చు, సీన్ కావచ్చు, దీని నెసెసిటీ ఏంటి అన్నప్పుడు, మీకు డౌట్ ఉన్నప్పుడు, డిడ్ ఎనీ టైమ్ సే ఐఎమ్ నాట్ డూయింగ్ దిస్? ఎప్పుడైనా ఐ యూ నాట్? I asked the team, I asked the director. I try and counter. Okay. At the end of the day, it's the director's call because they have a bigger perspective. It is about the cinema. It's not just about one character. Yeah. Then you concede. ఇప్పుడు ఈ పదం ఎట్టి పరిస్థితి చెప్పాల్సిందే అని అంటే డైరెక్టర్ చెప్తారా మీరు? చెప్తా, బట్ is there an alternative? Okay, all right. Is there a counter? And there will be certain cinemas which I won't do. For sure. కొన్ని వచ్చినాయి which are like either in favor of a certain section of the society or not favoring a certain section of the society, very consciously, very motivated cinemas. Script అడిగితే వాళ్ళు ఇస్తామండి మేము స్క్రిప్ట్ అక్కడికే ఆగిపోతుంది. ఓకే. జనరల్గా మీలాంటి ఒక యాక్టర్కి, అంటే హూజ్ లైక్ వెరీ ఫోకస్డ్ ఆన్ యువర్ రోల్, యువర్ క్యారెక్టర్, వెదర్ ఇట్ ఈస్ అ లీడ్ రోల్ ఆర్ వాట్ ఎవర్ రోల్, క్యారెక్టర్ రోల్, వాట్ ఎవర్, విలన్, ఏదైనా సరే, యూ హ్యావ్ సమ్ అంటే స్టిప్యులేటెడ్ రెమ్యూనరేషన్ అండి మీలాంటి ఒక యాక్టర్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టార్ యాక్టర్స్ ఉంటారు, వాళ్ళకు ఒక స్టిప్యులేటెడ్ అమౌంట్ ఉంటుందంట. దట్స్ వాట్ ఐ హర్డ్, దట్ దే గెట్ పెయిడ్, దిస్ ఇస్ ఫర్ ఎనీ ఫిల్మ్, దిస్ ఇస్ ద అమౌంట్. సో అట్లా మీకు ఉంటుందా? సో యూ ట్రై అండ్ సే ఇదే తీసుకుంటున్నా. Sometimes you do certain stories where they can't afford that budget. Okay. But ఈ story నచ్చుతుంది, character నచ్చుతుంది, and you do. And it is always, so it is not just the money. Some cinema, okay, if you can afford to make a movie in that budget, you might as well pay. Yeah. Some cinemas like చిన్న బడ్జెట్ అంతే కుదురుతుంది అంటే అంతే. And one flat rate, ఈ ఓలా ఊబర్ లాగా ఉండదు. ఓలా అండ్ ఊబర్ లాగా ఉండదా?
ఆల్వేస్ నెగోసియేషన్ ఇస్ దేర్ ఇస్ రూమ్ ఫర్ నెగోసియేషన్. ఓకే. ఇప్పుడు రవీంద్ర విజయ్ని ఎవరైనా ఒక డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ అప్రోచ్ అవ్వాలంటే డూ దే హ్యావ్ టు గో త్రూ అ మేనేజర్ ఆర్ సమ్ పిఆర్ గై ఆర్ యు ఆర్ డైరెక్ట్లీ మేనేజర్. ఓకే. Some people contact him, some people contact directly on Insta, some people directly call. How active are you on social media? I just work related items మాత్రమే పోస్ట్ చేస్తా. ఈ పర్సనల్ ఫొటోస్ కానీ ఈ రోజు ఫోటోలు పెట్టడం ఈ వీడియోలు పెట్టడం అది ఇట్స్ లాట్ ఆఫ్ వర్క్. ఓకే. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ పీపుల్ హు ఆర్ డూయింగ్ దట్. ఆ సోషల్ మీడియా అయితే ఈ రిలీజ్ జరగబోతుంది, ఈ ప్రోమో వీడియో, ఈ లిరికల్ వీడియో, ఈ ఫోటో, అంతే. మీరే పెడతారా లేదా మీ టీం? నేను పెడతాను. మీరే పెడతారు. ఓకే. యూ టేక్ దట్ అండ్ దెన్ troll on the Instagram who posted what, who did what. Okay. But no, I'm not. అంతవరకు యూజ్ చేయలేదు నేను. How అందరూ చెప్తారు చేయాలని, బట్ అంత సీన్ లేదనుకుంటారు మీరు దానికి? నాకంత సీన్ లేదు. ఓకే. సో హూ ఆర్ ద డైరెక్టర్స్ యూ రియలీ వాంట్ టు వర్క్ విత్? కొంచెం ఉంటుంది కదా, అంటే ఇప్పుడు మీరు అన్నారు అట్లీ అనే డైరెక్టర్ చేశాను అంటే బికాస్ ఈజ్ ద డైరెక్టర్. See, amongst the directors that I've worked with, everyone comes with a very different approach. ఇప్పుడు తరుణ్ భాస్కర్ అయితే నేను అనేది ఏంటంటే ఇప్పటి వరకు మీరు చేసిన డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఆల్ ఒక 5-year-old 8-year-old or 10 రీసెంట్గా అంటే యంగ్ డైరెక్టర్స్ who come with the passion to do some good work and all, but we also have star directors. క్రిష్ గారితో వర్క్ చేస్తున్నా, ఆల్రెడీ మూవీ ఈజ్ అండర్ వే. అండ్ ఆయన షూట్ చేసే విధానం చూసి ఐ వాజ్ లైక్, హౌ ఆర్ యూ డూయింగ్ దిస్? ఇప్పుడు సీన్స్ ఫ్రాగ్మెంటెడ్గా జరుగుతాయి, ఓకే. ఆ సీన్ లోపల షార్ట్స్ని హీ విల్ ద షార్ట్ బ్రేక్ డౌన్ ద వే హీ షూట్స్ వితౌట్ సర్టన్ యాక్టర్స్, సమ్టైమ్స్ విత్ సర్టన్ యాక్టర్, అండ్ హీ క్రియేట్స్ మ్యాజిక్. అండ్ ఐ వాజ్ రియల్లీ అమేజ్డ్. ఎగ్జాక్ట్లీ. సో దట్ వాస్ వాట్ ఐఎమ్ సేయింగ్. క్రిష్ గారితో చేశారు, అలానే చేస్తున్నారు. అలాగే నేను అనేది ఏంటంటే ఈ స్టార్ డైరెక్టర్స్ దే కమ్ ఫ్రమ్ అ కైండ్ ఆఫ్ అ స్కూల్, దే హావ్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్. న్యూ డైరెక్టర్స్ ఇప్పుడు సూర్య వంగల గాని హూ మేడ్ బృందా, ఫస్ట్ స్కెడ్యూల్లో దే ఆర్ గోయింగ్ లిటిల్ లీనియర్ అండ్ ఆల్. సెకండ్ స్కెడ్యూల్ వచ్చేటప్పుడు హీ వాస్ పుషింగ్, హీ వాస్ ఆల్సో డూయింగ్ మ్యాజిక్. సో ఇట్ ఈస్ అబౌట్ అవుట్లుక్. ఆఫ్ కోర్స్ ఎక్స్పీరియన్స్ కౌంట్స్. Our outlook also matters. Some experienced directors also will be like, malli teestaru, lot of changes untai. I feel it's about the personality, where I can gel, give, take, where there is space for that, where I can also bring in inputs, there is space for that. And of course, director's call is the final call. The improvise cheyadaniki space undali. Yes. To play, to work with. అండ్ అప్పుడే మజా ఉంటుంది. ఇప్పటి వరకు మీ కెరియర్లో ఎప్పుడైనా మీరు లోయెస్ట్ ఆఫ్ ద లో మూమెంట్స్ ఏమైనా ఫేస్ చేశారా? యూ ఫెల్ట్ వై దిస్ హ్యాపెన్ టు మీ అన్న ఆ టైం ఉంటుంది కదా, నెలకి విత్ రెస్పెక్ట్ టు కెరియర్? నెలకి ఒక 3-4 సారి అలా అవుతుంది. ఏం చేస్తారు అప్పుడు? జస్ట్ వెయిట్, బ్లేమ్ దెమ్. యూ క్రై? నో, బ్లేమ్ దెమ్, బ్లేమ్ మై సెల్ఫ్, అండ్ దెన్ లైక్ దే హ్యావ్ దేర్ ఓన్ రియాలిటీ, ఐ హ్యావ్ మై ఓన్ రియాలిటీ, లెట్స్ మూవ్ ఆన్. ఓకే. అఫ్ కోర్స్ మళ్ళీ కలుస్తాం వాళ్ళని. ఒక కక్ష పెట్టుకొని ఎవరు అలా చేశారు అలా కాదు. థింగ్ ఈస్ దేర్ లాట్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్డ్, మల్టిపుల్ డేట్స్ ఇన్వాల్వ్డ్, కమర్షియల్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్డ్, అండ్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ డిసిషన్స్. ది ఓన్లీ థింగ్ దట్ అప్సెట్స్ మీ ఇస్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. సమ్టైమ్స్ సడన్ గా స్విచ్ ఆఫ్ చేసుకుంటారు మొబైల్, సడన్ గా అప్రోచబుల్ ఉండరు. సో నాట్ జస్ట్ తెలుగు, ఎనీ ఇండియన్ సినిమా థింగ్, అట్లీస్ట్ సౌత్లో ప్రిడామినెంట్లీ ఎవరు నో చెప్పరు. మీరు లేరు, మేము ఇంకొకరిని కాస్ట్ చేసేసాం చెప్పరు. మీరు కావాలంటే మేము ఏ చోటకైనా వెళ్ళి మిమ్మల్ని ఎదుర్కొని తీసుకొస్తారు. మీరు వద్దంటే ఫోన్ రెస్పాండ్, ఫోన్లో కూడా రెస్పాన్స్ ఇవ్వరు. సో దట్ ఈస్ ద ఓన్లీ ఇరిటెంట్, వేర్ లైక్ వెరీ కమ్యూనికేషన్ లూప్ కంప్లీట్ అయిపోతే ఇట్స్ డన్, యూ మూవ్ ఆన్. నాకు ఇప్పుడు అలవాటు అయిపోతుంది. దిస్ ఈస్ ద నేచర్ టు వర్క్ విత్ ఇట్, టు మేక్ పీస్ విత్ ఇట్. జనరల్గా వేర్ యూ పుట్ యువర్ హెడ్ ఆన్ హూ షోల్డర్స్? అంటే ఎప్పుడైనా మీరు ఎవరితో పంచుకోవాలనుకుంటే మీ దేర్ ఆర్ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ యూ హ్యావ్ ఇక్కడ ఇండస్ట్రీలోనా లేకపోతే మీ స్కూల్ కాలేజ్? బోత్ ఫ్యామిలీలో, స్కూల్ ఫ్రెండ్స్లో,
ఇండస్ట్రీలో ఇక్కడ కానీ తమిళ్లో కానీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ And ఫ్రెండ్స్ you అండ్ get a నాట్ perspective. You get a ఐ perspective. గెట్ అ పర్స్పెక్టివ్. Okay. ఇప్పుడు మన స్కూల్ ఫ్రెండ్స్ని కలిసేటప్పుడు వాళ్ళు అస్సలు ఇజ్జత్ ఇవ్వరు. కరెక్ట్. మీరు ఎంత స్టార్ అయినా సరే మళ్ళీ తీసి పక్కన పడేస్తారు. ఇంటికి వెళ్తే వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని ఐ డూ దట్. సో కరెక్ట్. లేదు నేను వెళ్ళను స్విగ్గీలో పెడతా అంటే మై మదర్ విల్ గెట్ వెరీ అప్సెట్. యా. 1 కిలోమీటర్ దూరం వెళ్తే అక్కడ ఒక మార్కెట్ ఉంటుంది, అక్కడ తక్కువ దొరికితే అక్కడికి వెళ్ళి తీసుకురా. ఐ ఆల్సో టాక్ టు మై సెల్ఫ్. ది ఓన్లీ పర్మనెంట్ కాన్వర్సేషన్ ఇస్ విత్ వన్ సెల్ఫ్ అండ్ దట్ విల్ కాన్స్టెంట్లీ హ్యాపెన్. ఇప్పుడు మీరు అమ్మ మాట కెరియర్ విషయంలో వినలేదు, పెళ్లి విషయంలో కూడా వినట్లేదని విన్నా. మీరు అసలు వాళ్ళ మాట ఏది వినరు షీ ఈస్ గివెన్ అప్ ఫైనల్గా. సో యూ డోంట్ వాంట్ అ కంపానియన్ ఫర్ లైఫ్? అంత ఫైనాలిటీగా విత్ దట్ ఫైనాలిటీ ఐ కెనాట్ సే. లేదా ఒక ప్రస్తుతం లేదు. ప్రస్తుతం లేదు. ఇఫ్ ఐ ఫైండ్ సమ్మన్ ఐ ఫైండ్ సమ్మన్. యూ డిడ్ంట్ ఫైండ్ ఎనీవన్ యెట్? దేర్ ఆర్ పీపుల్ హూ కమ్ అండ్ గో బట్ no one who's like stayed. తెలీదు, maybe things might change. Okay. Maybe I might rediscover. But what's your opinion on marriage? అంటే ప్రస్తుతం ఉన్న మ్యారేజ్ సిస్టమ్ అయితే చాలా ఫ్రెజైల్గా ఉంది. అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సేయింగ్ మ్యారేజెస్ ఆర్ నాట్ వర్కింగ్. There are so many issues and with a small issue also they are just separating. So ఇప్పుడున్న పరిస్థితుల్లో this institution as such, what is your opinion on marriage? You want to get married at some point of time? See, I don't know. That is the right answer. Okay. If I want to get married, దాని గురించి I don't know is my answer. But marriage is always had friction, no? Correct. Because చాలా కాంప్రమైజ్ అడ్జస్ట్మెంట్ ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు కూడా ఉంది, ఇప్పటికి కూడా ఉంది. లేవేమో అని అనిపిస్తుంది. But ఇప్పుడున్న జనరేషన్. the thing is, when financial independence for women, men also seeing the world, we are at a stage where these ideas are clashing. మెన్ కూడా రీకన్సైల్ అవ్వాలి. ఓకే, ఈ స్పేస్ ఇవ్వాలి, నేను ఈ స్పేస్ తీసుకోవాలి. అండ్ విమెన్ ఆల్సో టు సే ఐ కెన్ ఆక్యుపై మోర్ స్పేస్, డూ మోర్ థింగ్స్, నెగోషియేట్ మోర్ ఫర్ మై సెల్ఫ్, టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. అండ్ ఆ నెగోషియేషన్స్ ఇప్పుడు జరుగుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ దేర్ విల్ బి బ్రోకన్ మ్యారేజెస్. And in the same way, there are a lot of successful marriages. It always works on ఒక కాంప్రమైజ్ ఉంటుంది ఎక్కడో ఒక చోట్ల, ఏదో రకంగా ఒక కాంప్రమైజ్ ఉంటుంది. ఆర్ సమ్మన్ ఇస్ టేకింగ్ మోర్ పెయిన్. అండ్ ఇవి రెండు లేకుండా వెన్ ఇట్ వర్క్స్ ఇన్ సింక్, దోస్ మ్యారేజెస్ ఆర్ బ్యూటిఫుల్ టు సీ. ఇన్స్టిట్యూషన్గా మన దేశంలో అయితే ఇట్ కమ్స్ విత్ నాట్ జస్ట్ ద పార్ట్నర్, ఫ్యామిలీ, కల్చర్స్, ట్రెడిషన్. ఇప్పుడు అన్నిటికీ ఒక ఛాలెంజ్ చేస్తున్నారు. లెట్ us see what happens. అయితే ఒక విషయం చెప్పండి, ఎప్పుడైనా మీరు తీసుకున్న ఒక డెసిషన్కి మీరు బాగా రిగ్రెట్ అయిన సందర్భం ఉందా? ప్రతిరోజు. అవునా? ఓకే, ఒకటి చెప్పండి విచ్ యు రియల్లీ రిగ్రెట్. పొద్దున్న లేసి వర్కౌట్ చేయాలనుకున్నా. I woke up late. And I'm like, shit, I should have woken up earlier. Okay. Workout ki time ivvaru, తీసుకోరు, sorry. To create that mind space, that is definitely a regret. And that is a regret I'm carrying now. Bigger life decisions, I don't know. Those are done and dusted. So అంత పెద్ద రిగ్రెట్స్ ఏం లేదు. నాన్నగారి డెత్ మీకు చాలా రిగ్రెట్ఫుల్ అని నేను విన్నాను. అది యూ టోల్డ్ ఇన్ వన్ ఇంటర్వ్యూ. ఆయనతో ఎప్పుడు గొడవలే, 2 ఏళ్ళు మేము మాట్లాడుకోలేదు. అండ్ దెన్ బికాస్ నేను నాటకం చేస్తున్నప్పుడు ఆయనకి అది నచ్చలేదు. ఏంటి నువ్వు డాక్టర్ని, నువ్వు ఎందుకు నాటకాలు చేస్తున్నావు, ఇది కావాలా? అండ్ దెన్ దేర్ వాస్ ఫ్రిక్షన్. దెన్ ఐ మూవ్డ్ అవుట్ ఆఫ్ హోమ్. అండ్ ఆఫ్టర్ దట్ we came around, we started speaking. Just when నేను చెన్నై వెళ్ళేటప్పుడు he passed away. And ఆ ఒక్క రిగ్రెట్ ఉంది. మేబీ I could have communicated more with him, but it's done. ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో has it given any perspective about how you build your relationships or friendships? Yes. Further, lot of bonds were strengthened. ఇప్పుడు ఒక మేజర్ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు the head of the family passes away suddenly, అప్పుడు దాకా నేను జాలీగా హాయిగా ఊరు తిరుగుకుని, and then I had to take control of the family. Even though I was not earning to pay the bill, to make sure things were done on time, things were in place. ఆయన చనిపోయేటప్పుడు ఫ్రెండ్స్తో పాటు ఆ ఊరికి వెళ్ళి, కాంచీపురం వెళ్ళి
ఆయన బాడీని తీసుకురావాలి. సో ఇట్ ఇస్ ఆల్ వెరీ టాస్క్ ఓరియంటెడ్. దెర్ వాజ్ నో టైమ్ ఫర్ మోర్నింగ్. ఆ ఎడవటం కానీ ఆ ఫీలింగ్స్ కానీ ఇట్ కేమ్ లేటర్, కొన్ని నెలల తర్వాత, కొన్ని ఏళ్ల తర్వాత. ఇట్ కమ్స్ ఇన్ స్పర్ట్స్. గ్రీఫ్ ఆల్వేస్ కమ్స్ ఇన్. ఉన్నోళ్ళతో ఇప్పుడు హాయిగా ఉండాలి, రేపు ఏం జరగబోతుందో మనకు తెలియదు. అండ్ ఇట్స్ అ గుడ్ వే ఆఫ్ లివింగ్. సమ్టైమ్స్ ఇట్స్ నాట్ సచ్ ఎ గ్రేట్ వే ఆఫ్ లివింగ్. టు మేక్ ద మోస్ట్ ఆఫ్ ఎవ్రీ డే. అప్పుడప్పుడు ఏమైపోతుంది అంటే మనం రేపటి గురించి ఎలాంటి ఆలోచన లేకుండా ఇవాళ్లే మొత్తం హాయిగా ఉండాలి అని అనిపిస్తుంది కదా. ఇట్ కమ్స్ విత్ ఇట్స్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్ ఆల్సో. అండ్ సమ్టైమ్స్ లైక్ ఓకే వెయిట్, ప్లాన్ ఫర్ టుమారో, ప్లాన్ ఫర్ నెక్స్ట్ మంత్, ప్లాన్ ఫర్ నెక్స్ట్ ఇయర్. ఆ బ్యాటిల్ ఎప్పుడు జరుగుతుంది. అయితే వాట్ ఇట్ కమ్స్ అంటే మీ యాక్టింగ్ కెరియర్ ఎంత, డస్ ఇట్ కమ్ విత్ అ ప్రైస్, విత్ yes it comes with a price, with a risk, with many other aspects? What do you do? I assume every day I'm going to go without work tomorrow. నిజమా? No, because ఇది చాలా డైనామిక్ ఇండస్ట్రీ. ఎగ్జాక్ట్లీ. నాకన్నా టాలెంటెడ్ గొప్ప యాక్టర్లు ఉన్నారు. అండ్ ఎవ్రీ వన్ ఇస్ ట్రైంగ్ టు మేక్ దర్ వే. అండ్ ఇన్ దిస్ అటెంప్ట్ ఐ హావ్ టు బీ రెలెవెంట్, హ్యావ్ ఫన్ అండ్ నాట్ లూజ్ మై సెల్ఫ్. ఈ ప్రాసెస్లో ఇన్ పర్సూట్ ఆఫ్ మనీ ఆర్ ఫేమ్, టు నాట్ లూజ్ ఒరిజినాలిటీ అండ్ ట్రై అండ్ రిటైన్ దట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. విచ్ మీన్స్ ఐ హ్యావ్ టు బీ వర్కింగ్ ప్రతిరోజు. ఐ నీడ్. ఇప్పుడు షూట్ లేని రోజులు కూడా పనులు ఉంటాయి, డబ్బింగ్ ఉంటుంది, మీటింగ్స్ ఉంటాయి, స్క్రిప్ట్ చదవటం, మాట్లాడటం. అప్పుడప్పుడు ఖాళీగా ఉండాలి అనిపిస్తుంది. కానీ ఈ అన్సర్టనిటీ ఏమంటే ఇప్పుడు ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్లాన్ అ బ్రేక్. బికాస్ షూట్స్ చాలా స్కాటర్డ్గా వస్తాయి, స్పెండింగ్ టైమ్ విత్ పీపుల్, అండ్ ఇట్స్ ఆల్వేస్ వెరీ లాస్ట్ మినిట్. సో లైఫ్ ఇస్ ట్రావెలింగ్ 3-4 times a week. 10-15 ఏళ్ల క్రితం 80% యాక్టరే అవ్వాలి, మెడిసిన్ చేసినా సరే అన్న ఒక పర్సిస్టెంట్ నేచర్ ఉంటుంది. ఇప్పుడు యూఆర్ ఆల్రెడీ అన్ యాక్టర్, డే టు డే వర్క్ ఉంది. బట్ ఎప్పుడైనా ఇప్పుడు మీరన్నా కన్నారు రేపటి వర్క్ ఉంటుందో లేదో తెలియదని. సో ఈ ఫియర్లో డూ యూ హ్యావ్ ఎనీ అదర్ ప్లాన్స్, అంటే ప్లాన్ బి, ప్లాన్ సి ప్రస్తుతానికి అయితే పెట్టుకున్నారా? ఆల్టర్నేటివ్ కెరియర్. ఇప్పుడు యూఆర్ ఆల్రెడీ డాక్టర్ కాబట్టి the thing is ఎప్పటికైనా యూ కెన్ గెట్ బ్యాక్ టు దట్. దట్ ఐ డోంట్ నో. ఇప్పుడు దానికి ఇప్పుడు కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ చదివి నా వల్ల కాదు. ఇప్పుడైతే ఐ వాంట్ టు గెట్ బ్యాక్ టు థియేటర్. యు నాట్ అన్ ఆర్ఎంపీ డాక్టర్, నో, యు ఆర్ అన్ ఎంబీబీఎస్ డాక్టర్. యు ఆర్ అన్ ఎంబీబీఎస్ డాక్టర్ కదా. టు గెట్ బ్యాక్ టు థియేటర్ ఇస్ వన్ ఐడియా. ఓకే. బ్యాకప్ ప్లాన్ అనేది అట్లీస్ట్ నౌ అలాంటి ఏం లేదు. To go do theatre is definitely there. Working towards it. Let's see. Now everything is here and now. So మొత్తం full effort over here. ఇప్పుడు ఆన్ హ్యాండ్ ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని లాంగ్వేజెస్లో చేస్తున్నారు? ఇప్పుడు తమిళ్లో ఒక సిరీస్ జరుగుతుంది, సోనీ. ఓకే. It's quite turning out quite well. Very interesting project. Interesting actors and role. Can you reveal about the project? Vinay Portraying అని ఒక సిరీస్. సత్యరాజ్ గారు, భాగ్యరాజ్ గారు, విదార్థ్, కలయర్సన్, ఐశ్వర్య లక్ష్మి, పృథ్వీ, పాండ్యరాజన్, నేను, మన హోస్ట్ ఆఫ్ యాక్టర్స్ అదే. దెన్ క్రిష్ గారి సినిమా అనుష్క గారితో, విక్రమ్ ప్రభు గారితో అది జరుగుతుంది, చైతన్య. అండ్ భగవంతుడు అని తిరువీర్ లీడ్గా, తిరువీర్ అండ్ ఫారియా, డైరెక్టెడ్ బై గోపి బిహారీ గారు. వెరీ సాలిడ్ స్ట్రాంగ్ స్క్రిప్ట్. భగవంతుడు. ఇంకా కొన్ని మాట్లాడుతున్నాం. హిందీలో ప్రస్తుతానికి లేవు. మలయాళంలో మీరు చేశారా? ఒక్క సినిమా చేసిన, రంజిత్ శంకర్ గారిది జై గణేష్ అని. అండ్ వీఆర్ టాకింగ్ ఇన్ టాక్స్, కన్నడలో కానీ మలయాళంలో కానీ ఇన్ టాక్స్ ఫర్ సర్టన్ ప్రాజెక్ట్స్. రవీంద్ర గారు, మీరు చదువుకుంటున్న రోజుల్లో మీరు ఫలానా కొత్త గొప్ప యాక్టర్లను చూసుంటారు, లైక్ మనోజ్ బాజ్పేయి, త్రిషా, అండ్ యునో ఈవెన్ అంజలి ఆల్సో, షీ వాస్ దేర్ అట్ ద పాయింట్ ఆఫ్ టైమ్, కీర్తి సురేష్. So when you get to act with them, Shah Rukh Khan. I didn't act with Shah Rukh Khan. You didn't act, but ante aa cinema lo unna. I mean, so when you choose perigaru kada, so when you get to actually act in that film, days leading up to it, okay, excitement ఉంటుంది. ఫలానా వ్యక్తితో కలవబోతున్నాం, యాక్ట్ చేయబోతున్నాం. అక్కడికి రాగానే ఇట్స్ దట్ క్యారెక్టర్, ఇట్స్ మై క్యారెక్టర్. ఇప్పుడు ఇఫ్ ఐ మీన్ ఆల్ ఆఫ్ దెమ్, నా క్యారెక్టర్ పడిపోతుంది. బట్ స్టిల్ ఎక్కడో ఒక చోట ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ లాగా ఉంటుంది కదా. కట్ చెప్పిన తర్వాత సమ్ టైమ్స్
యూ స్పీక్ ఇన్ Yeah. కొన్ని ప్రశ్నలు అడుగుతాం అప్పట్లో ఎలా ఉన్నది ఈ సినిమా ఎలా చేశారు, ఆ క్యారెక్టర్ ఎలా అప్రోచ్ అయ్యారు. బట్ టేక్లో ఐఎమ్ మై క్యారెక్టర్, యువర్ క్యారెక్టర్. అది ఏ యాక్టర్ అయినా సరే, హౌ ఆర్ ఫేమస్ నాట్ ఫేమస్, ఇట్ ఈస్ అబౌట్ because we are here to do our job and to do it properly. Attempt is to do it properly. రవీంద్ర విజయ్ ఏంటి రెండు పేర్లు? ఇది యాక్చువల్గా స్టార్టింగ్ అడుగుదాం అనుకున్నాను క్వశ్చన్. మీ తమ్ముడు పేరు కూడా రెండు పేరు, శ్రీనివాస బాలాజీ. ఎందుకంటే మీ నాన్నగారికి అలా అమ్మ నాన్న పెట్టేటప్పుడు దే వాంటెడ్ టు కీప్ అ వెరీ న్యూట్రల్ సౌండింగ్ నేమ్. ఓకే, ఈ కమ్యూనిటీకి చెందినోడు, ఈ భాషకి చెందినోడు, ఈ ప్రాంతానికి చెందినోడు అనే ఒక ఉండకూడదు. అండ్ మీ క్యాస్ట్ కమ్యూనిటీ ఎవరికి తెలవకూడదు. నాన్న అయితే ఆయన టైంలో ఆయన పుట్టి పెరిగింది గుడియాతం దగ్గర ఒక పల్లెటూరు. అప్పట్లోనే వెన్ దే డ్రాప్ కాస్ట్ సర్ నేమ్స్ ఇన్ దేర్ టైం, అది అన్నాదురై గారు అప్పుడు సీఎంగా ఉండేటప్పుడు ద్రవిడియన్ మూవ్మెంట్, ఇట్ హ్యాపెండ్ అ లాట్ ఇన్ తమిళనాడు ఇప్పటి వరకు. నౌ ఇట్స్ మేకింగ్ సమ్ రిసర్జెన్స్ ఇన్ సమ్ పాకెట్స్, బట్ మీరు తమిళనాడుకి వెళ్తే ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ ఒక ఇనిషియల్ ఉంటుంది విచ్ మైట్ బి దర్ ఫాదర్స్ నేమ్. యూజువలీ కాస్ట్ ఐడెంటిఫైర్స్ ఉండవు. అండ్ దట్ ప్రాక్టీస్ ఫాలోడ్. మై ఫాదర్స్ నేమ్ ఇస్ ద ఇనిషియల్, దట్స్ ఆల్. సో మై నేమ్ ఇస్ రవీంద్ర విజయ్. మళ్ళీ పెట్టారండి, పెడితే రవీంద్ర పెట్టాలి, విజయ్ పెట్టాలి. రెండు పేర్లు ఏంటో అర్థం కాలే నాకు కూడా అర్థం కాదు. ఏమన్నా నాన్నకు ఒకటి నచ్చింది, మా అమ్మ వాళ్ళ నాన్నకు ఒకటి నచ్చింది, సో దే రెండు పెట్టేద్దామని పెట్టేశారు. ఫైనలీ బిఫోర్ వి ఎండ్, టాప్ 3 క్యారెక్టర్స్ ఆఫ్ యువర్స్ దట్ యు పోర్ట్రేట్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పటి వరకు మీరు యాక్ట్ చేసిన అన్ని సినిమాల్లో. నేను ఐ కెన్ ఓన్లీ టెల్ వెరీ రీసెంట్లీ, ఇప్పుడు రఘు తాత క్యారెక్టర్ ఓకే బాగా నచ్చింది. ఇప్పుడు నేను చేస్తున్న సోనీ సిరీస్లో క్యారెక్టర్ అది ఇంకో రకంగా ఉంటుంది. ఓకే, అందులో కూడా పోలీసా ఏంటి? పోలీస్ కాదా? ఓకే ఓకే, థ్యాంక్ఫుల్లీ నో. ఆల్ రైట్. నాకు ఎక్కువ కామెడీ చేయాలని అనిపిస్తుంది. అందరూ ఈ కీడాకోలాలో చేశారు, కీడాకోలా అలాంటి ఇంకా చేయాలండి. కీడాకోలా వాస్ ఫన్. కీడాకోలా వాస్ అమేజింగ్. ఇట్ వాస్ ఎ రైట్ టు వర్క్ విత్ ద ఎంటైర్ ఆస్ అబౌట్ దట్ ఫిల్మ్. సర్ లాఫ్టర్ రైట్. ఎంత హాయిగా ఉన్నామంటే షూట్ టైంలో, నేను షూట్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు ఏడీస్, లైటింగ్ అసిస్టెంట్స్, కెమెరా అందరూ నవ్వుతున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. తరుణ్ ఇస్ లైక్ దట్. నాకేమో తేడా అనిపించింది. ఒక సినిమా సెట్ లో ఇంత ఆనందంగా ఎలా ఉంటారు మీరు? ఇట్ ఈస్ అగేన్స్ట్ ద లా, అగేన్స్ట్ ద ఫార్మాట్, బట్ ఇట్స్ వాస్ సో మచ్ ఫన్. My character is only there sporadically, but just watching them perform, Get Up Sinu gani, Vishnu is killer. Raghuram and Ragmayur. It was like we had so much fun together. So అది ఇంకా అటెంప్ట్ చేయాలనేది. ఇంకొంచెం కామెడీ పాల్డ్, ఇంకేమేం జానర్స్ టచ్ చేయాలండి మీకు? కామెడీ, మిథాలజీ. ఓకే, these two more comedy. నేనేమో అంత సీరియస్ పర్సనాలిటీ అనుకుంటున్నాను, అండ్ డార్క్, డర్టీ, ఈవిల్, సీరియస్, బ్రూడింగ్ ఎక్స్ప్లోర్ చేసేసారు ఆల్రెడీ. ఇంకా చేయొచ్చు, బట్ కామెడీ ఇస్ వన్ జోన్ వేర్ ఐ వాంట్ టు. ఓకే, మీరు ఇనిషియల్ ఇయర్స్ ఆఫ్ ద కెరియర్లో ఫోన్ పిక్ చేసి నాకు కొంచెం ఛాన్స్ ఇవ్వండి, ఆపర్చునిటీ ఇవ్వండి, ఆడిషన్కి వస్తాను అని చెప్పడం వేరు. ఇప్పుడు ఇన్ని క్యారెక్టర్స్ ప్లే చేశారు, ఇన్ని డైవర్సిఫైడ్ రోల్స్ ప్లే చేశారు, ఈ రోజు కూడా మీరు ఫోన్ చేసి అడుగుతారంట కదా, గివ్ మీ an opportunity. I came to know that you called Tarun Bhaskar, you called no I mailed called Tarun long ago, adi Mamayeshwar chesinappudu kottalo. Okay, and there are a lot of people who don't know me, so you I'll have to introduce myself. You don't mind calling? Even when meet some people, oka kotta director ni ledu oka experienced director ni first time కలిసేటప్పుడు, and if they're not convinced and I like the character, I say I'll audition for it. Yeah, that's good. And ఈ రోజు కూడా మీరు ఆడిషన్స్ ఇస్తుంటారండి? ఇప్పుడు లేకపోతే మధ్యన ఆ సినిమాలు ఉన్నాయి చూడండి అంటారు. Some Hindi movies I've auditioned. Okay. Even as of 3-4 months ago or 6 months ago. Now ఇప్పుడు ఎక్కువ తెలుగు తమిళ్లో వర్క్ తెలిసి పిలిచే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. People who don't know, if they need me, I can audition. How is your fan base?
ఉందా? అడుగుతున్నా నేను మిమ్మల్ని. నాకు తెలియదు. మీకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ రావా? మెసేజ్లు పెడతారు కానీ ఎవరన్నా ఎయిర్పోర్ట్ లో అక్కడ ఇక్కడ కలుస్తారు. All that happens. Do they praise you? Do they compliment? What is the best compliment you received till date? అంత గుర్తు ఉండదండి. గుర్తులేదు. చాలా బాగా చేశారండి. అయ్యో అదిరిపోయి. థ్యాంక్ యూ. దే ఆర్ రియలీ ఫీలింగ్ ఇట్, దే ఆర్ టెల్లింగ్ accept it and move on. ఇప్పుడు ట్విట్టర్లో ఇన్స్టాలో చూస్తే ఏం చేసావు రా, ఏం పీకారు. టు టేక్ బోత్. Yeah. How do you take the trolls or me? I go searching for trolls to see. Avana ishtama? Reading some of them is fun. Okay. Some of them get abusive. Okay. Okay. తన మైండ్లో ఏమో జరుగుతుంది, తన మైండ్లో ఇంకో స్టోరీ జరుగుతుంది. ఓకే ఫైన్. It's okay. Let it accept. Anyway, thank you so much. Thank you so much, Sandeep. One fun talking to you. It's really nice. Endearing chala. Thank you for Very asking such educative questions and being patient. I want to give you a gift hamper. Oh. But you need to go through a small test. తీసుకొని పారిపోనా? అట్లా కుదరదు. There is a memory test. Okay. ఒక మెమరీ టెస్ట్ పెడతాను. ఈ మెమరీ టెస్ట్ ఇస్ నాట్ అబౌట్ యూ ఆర్ యువర్ ఫిల్మ్స్. ఇట్ ఈస్ అబౌట్ విత్ హూమ్ యూ యాక్టెడ్. ఓకే ఓకే. యాక్టర్స్ అవ్వచ్చు, టెక్నీషియన్స్ అవ్వచ్చు, వాళ్ళ గురించి ఖచ్చితంగా ఫెయిల్ అవుతా. మీకు ఎంత నాలెడ్జ్ ఉంది చూద్దాం. కనీసం ఒక 70% అలా తెచ్చుకోండి. మార్క్స్ చూద్దాం. దర్శి నేవల్ ఇండియన్ వార్ మీద ఒక సినిమాలో యాక్ట్ చేశాడు. ఐ గివ్ యూ హింట్. సంకల్ప్ రెడ్డి ఇస్ ద డైరెక్టర్. గాజీ. ఎస్. గుడ్. గాజీలో యాక్ట్ చేశాడు. గాజీలో యాక్ట్ చేశాడు. సింగీతం శ్రీనివాసరావు గారి క్యారెక్టర్ పోషించిన ఒక డైరెక్టర్ మహానటి సినిమాలో ఎవరు? హూ ఇస్ హి? తరుణ్. ఓ నైస్. ఓకే. విజయ్ సేతుపతి ఇస్ నోన్ యాజ్ వాట్? అండ్ తమిళ ఇండస్ట్రీలో ఏమని పిలుస్తారు? మక్కల్ సెల్వన్. మక్కల్ సెల్వన్. సత్యదేవ్ చిరంజీవి గారితో ఒక సినిమాలో యాక్ట్ చేశాడు. గాడ్ ఫాదర్. గుడ్. సో ఫార్ సో గుడ్. గుడ్ మెమరీ యూ హ్యావ్. ఓకే. త్రిషాస్ క్యారెక్టర్ నేమ్ ఇన్ పొనియన్ సెల్వన్? కుందవై. Oh my God. All right. Okay, who gave voice to the supercar Bujji in Kalki? Kirti. Okay. Manoj Bajpayee worked as a cop in a Telugu film. Which film? Telugu straight film. Happy with Bunny. Oh. Vadivelu garu is called as Murugesan in which film? Very popular. Oh, Chandramukhi. Right. Okay. Brahmanandam garu role peru Lavangam in one film. What is that? In Paris. Nagarjuna garu cinema. Cheppandi. Nagarjuna garu is known like that. I know. People call him that. Film పేరు గుర్తు రావట్లే. I really like that. It starts with M. మన్మథుడు. ప్రామ్ చేస్తున్నారు. All right. I really like that. So final question. సింగీతం శ్రీనివాసరావు గారి ఒక సినిమాకి 14 నంది అవార్డ్స్ వచ్చాయి. వాట్ ఫిల్మ్ ఇస్ దట్? మయూరి. Okay. 14 నంది అవార్డ్స్. That's one director whose work I'm like in awe of. తరుణ్ చెప్పి విన్నా నేను that how active he is to this day. Yes. And ఆయన చేసిన technically challenging movies, he never made us think about technique. Correct. And ఆ స్టోరీలోకి తీసుకెళ్ళి, and what a director. I know. My all time favorite, నేను చిన్నప్పుడు చూసిన భైరవ ద్వీపం is like one. భైరవ ద్వీపం, ఆదిత్య 369, పుష్పక విమానం. What films. It's an amazing director. Legend. And right. తమిళ్లో కమలాసన్ గారిది as a dwarf and the normal person. Good. So you scored 90%. I thought 70, but you scored 90. Thank you. Good one. So here's a gift hamper from Millet Bank. I'm promoting millet these days. Okay. So I'm just giving it to all my celebrity guests whoever come on my show. Thank you so much, Ravindra garu. Many more interesting conversations with you off camera. Yes. Let's catch up sometime. Yes, definitely. Thank you so much. Thank you. So gift hamper from Millet Bank. Thank you so much.